ఎస్ కమింగ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. నేను హరి. ఇవాళ మన ఫోర్త్ ఎస్టేట్లో మనతో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో ఉన్నారు కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ చైర్మన్ కృష్ణబాబు గారు. ఆయనతో ఇంటరాక్ట్ అవుదాం. అనేక కన్ఫ్యూజన్స్, అంటే చాలా కన్ఫ్యూజన్స్ నెలకొన్న తరుణంలో, ఈ నేపథ్యంలో అసలు కేంద్రం వెలువరిస్తున్న ప్రకటనలకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకి ఏదైనా గ్యాప్ ఉందా, ప్రజల్లో ఎలాంటి అనుమానాలు ఉన్నాయి, ఎలాంటి సందేహాలు ఉన్నాయి, ఇవన్నీ నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. కాలర్స్ అండ్ వ్యూవర్స్ మీరు కూడా కాల్ చేయొచ్చు, వ్యూవర్స్ అందరూ కూడా. సో నెంబర్ చెప్తాను నేను, 040-233-10725 233-10725. మీరు కూడా డైరెక్ట్గా కృష్ణబాబు గారితో ఇంటరాక్ట్ అవ్వచ్చు. మీకు ఏమన్నా ప్రశ్నలు ఉంటే, సందేహాలు ఉంటే ఆయన నివృత్తి చేసే విధంగా కూడా కార్యక్రమం జరగబోతోంది. నమస్తే అండి కృష్ణబాబు గారు. సార్ నమస్తే. నమస్కారం అండి, చెప్పండి. యా సార్, కోవిడ్ థర్డ్ స్టేజ్లోకి వెళ్లకుండా భారతదేశం ఆ ట్రాన్స్ఫర్మేషన్ని తప్పింది. సో మెల్లిమెల్లిగా ఎగ్జిట్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని అనుసరించే ప్రయత్నం చేస్తోంది అనేది ప్రకటనలో, టీవీలో, అలాగే న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా చెప్తున్న తరుణంలో, ఒక రకంగా చెప్పాలంటే సార్, కేంద్రం వెలువరిస్తున్న ప్రకటనలు, సర్క్యులర్లు, దానికి స్టేట్ వైడ్ ఏదైతే ఉన్నాయో, ఇక్కడ ఆ ప్రకటనలు చూసి ఒకంత సందేహాలు, ఒకంత కన్ఫ్యూజన్కి గురవుతున్న వాళ్ళు చాలామందే ఉన్నారని చెప్పచ్చు. దానికి మీరు ఏం చెప్తారు? వాట్ ఎగ్జాక్ట్లీ ద సెంట్రల్ సేయింగ్ అండ్ వాట్ ఈస్ ద స్టేట్ పార్ట్? బికాజ్ రెండు కూడా, ఇటు స్టేట్ తీసుకున్నా అటు సెంట్రల్ తీసుకున్నా, ఇద్దరికీ ఉండే పవర్స్ వాళ్ళకున్న నేపథ్యంలో, సో వాళ్ళు ఏది చెప్తున్నారో ఇది అనుసరించాల్సిన అవసరం ఉందా? స్టేట్ వైడ్గా రావాల్సిన క్లారిటీ గురించి మీరు ఏం చెప్తారు? ఇందులో అండి, ఒకటి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఓవరాల్గా కంట్రీ వైడ్ సిచ్యువేషన్ని దృష్టిలో పెట్టుకుని లాక్డౌన్ ఫస్ట్ అనౌన్స్ చేయడం, దాని తర్వాత మళ్ళీ సబ్సిక్వెంట్గా మళ్ళీ ఫర్దర్ లాక్డౌన్ ఎక్స్టెండ్ చేయడం, ఇది థర్డ్ టైం మనకి లాక్డౌన్ ఎక్స్టెన్షన్ చేయడం చేశారు. ప్రతిసారి కూడా దే ఆర్ గివింగ్ సర్టెన్ రిలాక్సేషన్స్. ఎందుకంటే లాక్డౌన్ అనేది ఇట్ ఈస్ ఎ పెయిన్ఫుల్ డెసిషన్ ఎక్కడైనా సరే. ప్రజలందరినీ కూడా టోటల్ ఎకనామిక్ యాక్టివిటీ దెబ్బతింటోంది, అలాగే ప్రజలు వాళ్ళ ఫ్రీడమ్, మూమెంట్ ఫ్రీడమ్ ఉండదు. సో న్యాచురల్గా ఇది పెయిన్ఫుల్ డెసిషన్. బట్ మన ప్రధానమంత్రి గారు, అలాగే మన ముఖ్యమంత్రి గారు రిపీటెడ్గా అప్పీల్ చేస్తోంది, ఇది ఎవరి గురించో కాదు, మన సమాజాన్ని, మన ఎంటైర్ కమ్యూనిటీని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. కాబట్టి గవర్నమెంట్లో ఓవరాల్గా ప్రజలకి ఏ రకంగా చేస్తే బెటర్ అనేది చాలా రీసెర్చ్ చేసిన తర్వాత, చాలా అన్ని రకాల ఐడియాస్ తీసుకున్న తర్వాతే ఇలాంటి పెయిన్ఫుల్ డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇందులో మనం సెకండ్ టైంకి కొన్ని రిలాక్సేషన్స్ మనం ఇచ్చారు. అదే మన స్టేట్ గవర్నమెంట్ యాజ్ ఇట్ ఈస్గా, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓవరాల్గా ఏదైతే స్పిరిట్తో ఈ జోన్ సిస్టమ్ కానివ్వండి, రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్ కానివ్వండి, అలాగే కంటైన్మెంట్ క్లస్టర్స్ ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి, కంటైన్మెంట్ క్లస్టర్ ఎంత డిస్టెన్స్ మనం ఎపీ సెంటర్గా తీసుకుని దాన్ని కంట్రోల్ చేయాలి, అలాగే జోన్ వైజ్ రెడ్ జోన్స్లో, ఆరెంజ్ జోన్స్లో, గ్రీన్ జోన్స్లో ఏం యాక్టివిటీస్ పర్మిట్ చేయొచ్చు అనే దాని మీద 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారమే మనం పోతున్నాము. సో ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక ఈ పర్టికులర్ ఫేజ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా రోజుల నుంచి ఎస్పెషల్లీ వలస కూలీలు, మైగ్రెంట్ లేబరు, అలాగే పిలిగ్రిమ్స్, ఏదో పిలిగ్రిమేజ్కి వెళ్ళిన వాళ్ళు, టూరిస్టులు, అలాగే స్టూడెంట్స్ ఎక్కడైతే ఎక్కువ రోజులు ఆల్మోస్ట్ 40-45 డేస్ స్టక్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్. సో న్యాచురల్గా అలాంటి వాళ్ళని, డిస్ట్రెస్లో బాగా ఉన్న వాళ్ళని మనం మూవ్ చేయాలి. ఎందుకంటే అది మూవ్ చేయకపోతే కనుక వాళ్ళు ఫర్దర్గా ఇంకా డిస్ట్రెస్లోకి వెళ్ళిపోయే సిచ్యువేషన్ ఉంటుందనే ఉద్దేశంతో కొన్ని రిలాక్సేషన్స్ ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టు మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఏర్పాట్లు మనం చేసుకున్నాము. ఇందులో మనకు ప్రయారిటీ మనం ఏమిస్తున్నామంటే, వలస కార్మికులు ఏదైతే అగ్రికల్చర్ ఆపరేషన్స్ కానివ్వండి, అలాగే ఇండస్ట్రీస్లో కానివ్వండి, డిఫరెంట్ వృత్తుల్లో కానివ్వండి, పెట్టి బిజినెస్లో కానివ్వండి, ఎంఎస్ఎంఈలో కానివ్వండి, వీటిల్లో చాలామంది అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన మైగ్రెంట్ లేబర్ పనిచేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. చాలా చిన్న దాంట్లో కూడా హోటల్స్ బిజినెస్లో ఉండొచ్చు, లేకపోతే సమోసాలు చేసే దాంట్లో ఉండొచ్చు, ఐస్ క్రీమ్స్ అమ్ముకునే దాంట్లో ఉండొచ్చు, అలాగే అగ్రికల్చర్ ఆపరేషన్స్లో మేజర్ ఇది. సో
దీంట్లో మనం రెండుగా విభజించవచ్చు. ఒకటి ఇంట్రా స్టేట్, అంటే అట్లీస్ట్ విత్ ఇన్ స్టేట్ ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఇంకో డిస్ట్రిక్ట్కి మన కూలి పనులకు వచ్చిన వాళ్ళు. సో ఇందులో మనం చూస్తే కనుక ఓన్లీ గుంటూరు జిల్లాలో మనం చూస్తే కర్నూలు నుంచే 45,000 మంది ఈ చిల్లీ పికింగ్ కోసం వచ్చి వాళ్ళు వర్క్ అయిపోయిన తర్వాత ఈ అన్ఫార్చునేట్లీ లాక్డౌన్ ఉండటం వలన ఈ పొలాల్లోనే డేరాల్లో కాపురం చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. సో అలాగే కర్నూలు కాకుండా మిగతా అన్ని చూస్తే కనుక ఓన్లీ మన గుంటూరు జిల్లాలో 65,000 మంది ఇంక్లూడింగ్ 13,000 మంది అవుట్ సైడ్ ద స్టేట్ నుంచి కూడా మనకి అగ్రికల్చర్ లేబర్ కోసం అలాగే మిర్చి యార్డ్లో పనుల కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇలా కాకుండా స్టేట్ మొత్తం చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 1,00,000 మంది పైన ఇలా ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఒక డిస్ట్రిక్ట్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో సెకండ్ స్టేజ్లో ఎప్పుడైతే మనకి ఈ రకమైన రిలాక్సేషను ఇంటర్ డిస్ట్రిక్ట్ మూవ్మెంట్ మీద కొంత రిలాక్సేషన్ ఇచ్చారో ముఖ్యమంత్రి గారు, వీళ్ళు లేబర్ పడుతున్న కష్టాలని గమనించి తప్పకుండా వీళ్ళని ఇమీడియట్గా మనం షిఫ్ట్ చేయాలి అనే ఉద్దేశంతో డెసిషన్ తీసుకుని వీళ్ళందరినీ కూడా వాళ్ళ స్వస్థలాలకు పంపించే ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ ప్రయారిటీలో మనం గ్రీన్ జోన్ నుంచి గ్రీన్ జోన్కి పంపిస్తున్నాము. దాని తర్వాత గైడ్ లైన్స్ మారినప్పుడు ఆటోమేటిక్గా ఈ గ్రీన్ జోన్ ఏదైతే రెడ్ అండ్ ఆరెంజ్ జోన్ ఆ పర్టికులర్ టైం అయిపోయిన తర్వాత ఏదైతే మనకి గ్రీన్ జోన్ అవుతుందో అప్పుడు మిగతా వాళ్ళని పంపించడానికి అవకాశం ఉంటుంది. యాజ్ ఆన్ టుడే మనం చూస్తే కనుక సుమారు 52,000 మంది ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి వచ్చి ఇరుక్కుపోయిన వాళ్ళని అందరినీ కూడా మనం బ్యాక్ పంపించగలిగాము. ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక 30,000 వరకు ఉన్నారు. వాళ్ళు ఆ రిసిపియంట్ మండల్లో, అంటే ఆ పర్టికులర్ ఏ మండలం అయితే వాళ్ళు వెళ్ళాలో అది రెడ్ జోన్లో ఉండటం వలన మనం ఇమీడియట్గా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయలేకపోతున్నాము. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఓవరాల్ మీరు ఏదైతే చెబుతున్నారో క్లారిటీగా గ్రీన్ జోన్ టు గ్రీన్ జోన్ ఏదైతే పంపడం జరుగుతుందో అది సజావుగా సాగుతోంది అనేది చెప్తున్నారు. బట్ ఇంత కీలకమైన ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇది జనాల్లోకి వెళ్ళిందే అని మీరు అనుకుంటున్నారా? బికాజ్ కేంద్రం ఏదైతే సర్క్యులర్ రిలీజ్ చేసిందో మీకు అందరికి తెలిసిందే. అది మీరు చెప్పిన దాంట్లోనే మైగ్రెంట్ లేబర్ కావచ్చు, టూరిస్ట్ అవ్వచ్చు, పిలిగ్రిమ్స్ అవ్వచ్చు, లేకపోతే స్టూడెంట్స్ కావచ్చు, వీళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి సడలింపు ఇవ్వండి అని ఒక సర్క్యులర్ ఇచ్చింది. బట్ ఈ గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్, అలాగే రెడ్ జోన్, ఈ ప్రాంతం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి నెలకొన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో రోజు రోజుకి మీరు చెబుతున్నారు అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాం, తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం, 52,000 మందిని ఆల్రెడీ తరలించాం అని మీరు చెబుతున్న నేపథ్యం మరో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే తూర్పుగోదావరి జిల్లాలో కొవ్వూరులో ఇవాళ చూసుకుంటే కనుక అక్కడ వేరే ప్రాంతానికి వెళ్ళడానికి ఈ మైగ్రెంట్ ఈ లేబర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పోలీసుల మీద తిరగబడే పరిస్థితులు వచ్చాయి. ఎందుకు వచ్చాయంటారు? వేర్ ఇస్ ద ల్యాబ్స్? ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ గురించి అండి. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్గా మనకి 29th నాడు, అలాగే 30th మే నాడు, అలాగే 1st మే కంటిన్యూస్గా గైడ్ లైన్స్ వస్తూ ఉన్నాయి. అంటే థర్డ్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత, థర్డ్ లాక్డౌన్ ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఫర్దర్ రిలాక్సేషన్స్ ఏదైతే ఇచ్చారో అందులో మనకి ఇంటర్ స్టేట్ మూవ్మెంట్, అంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ మూవ్మెంట్ చేయడానికి మనకు పర్మిషన్ ఇచ్చారు. సో మనం ప్రయారిటైజ్ చేసింది ఏంటంటే ఇంటర్ స్టేట్ మూవ్మెంట్ ఇచ్చేటప్పుడు మనం గవర్నమెంట్ తరపు నుంచి కొన్ని రిలీఫ్ సెంటర్స్ మనం మెయింటైన్ చేస్తున్నాము. గవర్నమెంట్ అలాగే ఎన్జిఓస్ పరంగా మనం ఒక రిలీఫ్ సెంటర్స్ మెయింటైన్ చేస్తున్నాం. ఇందులో సుమారు 22,000 మంది ఉన్నారు. అందులో 12,000 మంది అదర్ స్టేట్స్ వాళ్ళు, అలాగే ఒక 10,000 మంది మన స్టేట్లో సంబంధించి ఇతర జిల్లాల వాళ్ళు. సో ఇతర జిల్లాల వాళ్ళని ఆల్రెడీ మనం తరలించడం స్టార్ట్ చేశాము. బట్ థర్డ్ తర్వాత మనకి ఏదైతే గైడ్ లైన్స్ వచ్చినాయో దాన్ని బట్టి ఇంటర్ స్టేట్ మూవ్మెంట్ అదర్ స్టేట్స్తో మనం టైఅప్ చేసుకుని చేస్తున్నాము. సో ఇందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటంటే ఏ స్టేట్ నుంచి అయితే ఈ లేబర్ మూవ్ అవ్వాలో, ఏ స్టేట్కి అయితే వెళ్ళాలో ఈ 2 స్టేట్లు పరస్పరం సంప్రదించుకుని ఇద్దరూ అగ్రీ అయిన తర్వాత మాత్రమే మనం పంపించడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మనం జస్ట్ మన ఓన్ డైరెక్షన్లో మనం పంపించలేము. వాళ్ళు పర్మిషన్ అడిగినప్పటికీ కూడా వాళ్ళు రిసిపియంట్ స్టేట్, ఎవరైతే ఏ స్టేట్కి అయితే వీళ్ళు వెళ్ళాలో ఆ స్టేటు ప్రాపర్ ఏర్పాట్లు మేము చేసుకున్నాము. వీళ్ళ హెల్త్ చెకప్ కానివ్వండి, క్వారంటైన్ ఫెసిలిటీస్ కానివ్వండి. ఎందుకంటే ప్రతి స్టేట్లో కూడా ఈ కొత్తగా వచ్చిన లేబర్ని కానివ్వండి, మనుషులను కానివ్వండి కంపల్సరీగా క్వారంటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రాపర్ టెస్టింగ్ చేయకోకుండా వాళ్ళని గనక వాళ్ళ ఇళ్లకు పంపించేస్తే గనక
ఇందులో ఎంతమందికి ఎఫెక్ట్ ఉందో తెలియదు, ఎంతమందికి ఇన్ఫెక్షన్ ఉందో తెలియదు, కాబట్టి చాలా ఈజీగా మల్టిప్లై అయ్యే అవకాశం ఉంటుంది. ఒక జస్ట్ చూస్తే గనక మనం జస్ట్ నిన్న సాయంత్రం ఒక వెబ్సైట్, మనం ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసాం. ఆ వెబ్సైట్లో జస్ట్ 1 డే, జస్ట్ అంతా కలిపి ఎగ్జాక్ట్గా 1 డే 24 అవర్స్లో మనకి 1,25,282 మంది, అంటే ఇంకా ప్రతి మినిట్కి ఇది యాడ్ అవుతోంది. సో 1,25,282 మంది టోటల్ రిక్వెస్ట్లు వచ్చినాయి. అది ఇంట్రా స్టేట్, అంటే బేసిక్గా ఇంటర్ స్టేట్, అంటే మన స్టేట్ నుంచి బయటికి వెళ్దాం అనుకున్న వాళ్ళు 45,188 మంది ఉంటే, అలాగే మన స్టేట్కి మిగతా స్టేట్స్ నుంచి రావాలనుకున్న వాళ్ళు 76,702 మంది అప్లై చేశారు. ఇది కంటిన్యూస్గా మనకి ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి. సో ఇందులో మనం చూస్తే కనుక డిస్ట్రిక్ట్ వైజ్ ఎంతమంది రావాలనుకుంటున్నారు, ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో చూస్తే కనుక ప్రకాశం చూస్తే 8,866 మంది రావాలి ప్రకాశంకని వాళ్ళు అప్లై చేశారు. అలాగే ఈస్ట్ గోదావరికి 8,775 మంది. అంటే ఈ నెంబర్స్ చూస్తే కనుక మనకి ఆల్మోస్ట్ ఒక 76,000 మందిని మనం గనక ప్రాపర్ ప్రోటోకాల్ లేకుండా గనక, ప్రాపర్ హెల్త్ స్క్రీనింగ్ లేకోకుండా, ప్రాపర్ టెస్టింగ్ లేకుండా గనక వాళ్ళందరినీ గనక మనం యాక్సెప్ట్ చేసి వాళ్ళ ఇళ్లకు పంపించేసి చేస్తే గనక న్యాచురల్గా ఏమవుతుందనేది ఊహించడం చాలా కష్టం. ఎంతమందికి ఒక్క పర్టికులర్, మీరు అందరూ చూశారు విజయవాడలో ఒక్క లారీ డ్రైవరు, లేకపోతే ఒక బజ్జీలు అమ్ముకునే అతను, ఒక బిర్యానీ షాప్ ఓనరు, అలాగే ఒక డాక్టరు, ఇలా ఒక్కొక్కళ్ళు వాళ్ళు ఇన్ఫెక్ట్ అయినప్పుడు వాళ్ళ కాంటాక్ట్స్లో ఆల్మోస్ట్ 25-30 మందికి పాజిటివ్ రావడం మనం చూసాం. సో అందుకని ఇది చాలా ఎక్స్ప్లోజివ్గా ఉన్న విషయం కాబట్టి చాలా సిస్టమేటిక్గా ఒక ప్రోటోకాల్ ప్రకారం మనం పనిచేస్తున్నాము. దీంట్లో మనం చెప్తోంది ఏమిటంటే, మీరు ఫస్ట్ ప్రయారిటీ, మన ఇంటర్ స్టేట్ మూవ్మెంట్లో ఫస్ట్ ప్రయారిటీ వలస కార్మికులకి ఇస్తున్నాము. సో ఇక్కడ ఉన్న కొవ్వూరులో ప్రాబ్లం ఏమొచ్చిందంటే, వాళ్ళు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్ ఈ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు. సో ఇందులో వాళ్ళు మనం పర్మిషన్ తీసుకోలేదు. ఎందుకంటే ఆ పర్టికులర్ స్టేట్కి మన పర్మిషన్ వస్తే, మన కలెక్టర్ గారు మా నోటీస్కి తీసుకురాగానే మేము ఇమీడియట్గా 3 రాష్ట్రాలకి మనం రాయడం జరిగింది. సో ఇలా ఇంతమంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళు స్వరాష్ట్రానికి వచ్చేయడానికి ముందుకు వస్తున్నారు. సో వాళ్ళు చాలా ఆందోళనగా ఉన్నారు, వాళ్ళు డిస్ట్రెస్లో ఉన్నారు, వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేయడానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తే కనుక మేము ఇక్కడ ఏర్పాట్లు చేసి పంపిస్తాము అని. వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇంతవరకు మనకి ఇంకా కన్సెంట్ రాలేదు. వాళ్ళ నోడల్ ఆఫీసర్తో కంటిన్యూస్గా టచ్లోనే ఉన్నాము. సో అందుకనే ఒక 2 రకాల ఆప్షన్స్ ఇచ్చాం వాళ్ళకి. బస్సులో వెళ్ళాలనుకున్న వాళ్ళు బస్సులో వెళ్ళడానికి మనం పర్మిషన్ ఇస్తాము. అలాగే సో సారీ టు ఇంటరప్ట్, ఎక్స్టెండ్ చేద్దాం. ఇది చాలా అంటే కీలకమైన అంశం కాబట్టి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఏంటి ప్లాన్? మీరు చెప్పిన దాని ప్రకారం ఇంట్రా స్టేట్ చూసుకుంటేనే కనుక డిస్ట్రిక్ట్స్లో, ఇంటర్ డిస్ట్రిక్ట్ చూస్తే 76 పైచిలకు నెంబర్ మీరు చెప్పిన నేపథ్యంలో మరి ఎలాంటి ప్లాన్ ప్రభుత్వం ముందుంది? ఏ విధమైన ప్రణాళికతో మీరు ముందుకు వెళ్ళబోతున్నారు? మాట్లాడే ముందు ఒక కాలర్ ఉన్నారండి మీతో, కృష్ణకుమారి గారు శ్రీకాకుళం నుంచి ఫోన్ చేశారు, మీతో ఇంటరాక్ట్ అవుతారు. మాట్లాడండి కృష్ణకుమారి గారు. Namaste sir, very nice meeting you sir, nice talking to you sir. Hello. మాట్లాడండి. సార్ నాది ఫస్ట్ థింగ్ వచ్చి ఫస్ట్ క్వశ్చన్, మనం ఫస్ట్ లాక్డౌన్ అప్పుడు పెట్టినప్పుడు మీరు ఇట్ వాస్ ఇండియా మొత్తం చూసుకుంటే 7,500 కేసెస్ ఉన్నాయి. అప్పుడు మీరు చాలా స్ట్రిక్ట్ గా పెట్టారు. మరి అట్ దిస్ టైం అంటే ఇప్పుడు కొంచెం ఇంకా మనకి 42,000 అని ఇప్పుడు చూస్తే ఆంధ్రప్రదేశ్ లో కూడా కేసెస్ ఎక్కువ అయ్యేది. ఇప్పుడు చూస్తే ఏం రిలాక్సేషన్ ఇస్తున్నారు, అండ్ దట్ ఆల్సో మిక్స్డ్ అప్ ఆరెంజ్ అండ్ గ్రీన్ జోన్. ఇఫ్ ఎనీ పర్సన్ గోస్ ఫ్రమ్ ఆరెంజ్ జోన్ టు గ్రీన్ జోన్, so what is the situation sir? And because the coronavirus is going to be more dangerous in coming future, so దాని గురించి మీరు ఏం చెప్పగలరు సార్? అంటే మీరు చెప్పిన దాంట్లో డెఫినెట్లీ పాయింట్ ఉందమ్మా. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే, మనకి గ్రీన్ జోన్ అంటే ఆరెంజ్ జోన్ అనేది చాలా పెద్ద ఏరియా. అంటే బేసిక్గా ఒక డిస్ట్రిక్ట్ అంతా, మన ఆంధ్రప్రదేశ్లో డిస్ట్రిక్ట్ సైజెస్ మీకు తెలిసినయే. ఆల్మోస్ట్ 40 లక్షల మంది యావరేజ్ పాపులేషన్ ఉంటుంది. ఆ 40 లక్షల మందిలో ఏ 2-3కి పాజిటివ్ వచ్చినప్పటికీ కూడా మొత్తం అందరినీ ఆరెంజ్ జోన్లో పెట్టేస్తున్నాము. కొన్ని రాష్ట్రాల్లో చాలా చిన్న చిన్న జిల్లాలు ఉంటాయి కాబట్టి అది రెడ్ జోన్ కానీ ఆరెంజ్ జోన్ కానీ చాలా చిన్నగా జియోగ్రఫికల్ ఏరియా చూస్తే కనుక చాలా తక్కువ ఏరియా ఎఫెక్ట్ అవుతుంది.
బట్ మన స్టేట్ చూస్తే కనుక చాలా జియోగ్రఫికల్గా చాలా పెద్ద ఏరియా ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకనే ఈ ఆరెంజ్ జోను రెడ్ జోన్ అనే దానికన్నా కంటైన్మెంట్ క్లస్టర్ అంటే ఎక్కడైతే పాజిటివ్ కేసెస్ మనం డిటెక్ట్ చేస్తున్నామో దానికి ఒక 500 మీటర్స్ నుంచి 1000 మీటర్స్ వరకు 100% లాక్డౌన్ చేయడం, దాని తర్వాత దానికి బఫర్ జోన్ ఎనదర్ 2 కిలోమీటర్స్ ఒక బఫర్ జోన్ లాగా పెట్టి నిషేధిత కార్యక్రమాలని అలౌ చేయకుండా ఉండడం. సో అది మనం ఒక స్ట్రాటజీ లాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది, దాని ప్రకారం మనం వెళుతున్నాము. సో మీరు చెప్పినట్టు 100% చైనా మోడల్లో కంప్లీట్ 100% మనం లాక్ చేసేసి ఒక కర్ఫ్యూ లాగా పెట్టేసి అసలు ఎవరిని బయటికి రానివ్వకుండా ఉండటం అనేది ఒక స్ట్రాటజీ. కానీ అది ప్రాక్టికల్గా కుదురుతుందా? ఎందుకంటే మనం ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటైన్ చేయాలి, ఎసెన్షియల్ కమాడిటీస్ కొనుక్కోవాలి, వాళ్ళకి హెల్త్ ఎమర్జెన్సీస్ ఉంటాయి, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, బయటికి వెళ్లాల్సి వస్తుంది. సో దీనివలన కొంత ఇబ్బంది. బట్ ఒక పర్టికులర్ పీరియడ్ దాటిన తర్వాత డెఫినెట్లీ ఎకనామిక్ యాక్టివిటీ కూడా మనకి ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ప్రజలు బతకాలి. ఇప్పుడు మనం ఒక స్టేజ్లో ఉన్న వాళ్ళు చెప్పే మాటలు ఒక రకంగా ఉంటాయి, ఏ రోజు కూలి మీద బతికే వాళ్ళు మాటలు వేరే ఉంటాయి. సో న్యాచురల్గా వాళ్ళకేమిటి, సో కరోనా ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఏ రోజు మేము చచ్చిపోతున్నాము అనే రకమైన ఆందోళనలో వాళ్ళు ఉన్నారు. అందుకని ఓవరాల్గా అన్ని రకాలుగాను ఆలోచించే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఇస్తోంది, దాని ప్రకారమే మనం మూమెంట్స్ అవి అలౌ చేస్తున్నాము. బట్ మనం ఫేస్ చేయాలమ్మా. ఇప్పుడు ఏంటంటే మనం కంప్లీట్గా లాక్ చేసేసుకుని ఇది అయిపోయేంత వరకు మనం బయటికి రాకుండా ఉండడం అనేది ఇంత పెద్ద దేశంలో ఇంత జనసాంద్రత ఎక్కువ ఉన్న ఏరియాలో 100% ప్రాక్టికల్ కాదు. అందుకని ముఖ్యమంత్రి గారు చాలా డీటెయిల్డ్గా దీని మీద అనాలిసిస్ చేసిన తర్వాతే ఒక రకమైన స్ట్రాటజీతో మనం ముందుకు వెళుతున్నాము. తప్పకుండా వీలైనంత తక్కువ మూమెంట్ చేయడానికే ఇప్పుడు ఇందాక మన అడిగారు, అంటే ఏ రకమైన స్ట్రాటజీతో మీరు వెళ్తున్నారు అని. ఇప్పుడు 125,000 మందిని కనుక ఒకసారి ఇటు అటు కనుక అలౌ చేసేస్తే ఇబ్బంది, కాబట్టి మనం ఒక స్ట్రాటజీ ప్రకారం ఓన్లీ వలస కార్మికులు, స్టూడెంట్సు, పిలిగ్రిమ్సు, వాళ్ళ టూరిస్టులు ఈ కేటగిరీ మాత్రమే ఫస్ట్ 2 వారాల్లో మనం అలౌ చేస్తానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో వీళ్ళని ఒక ప్రోటోకాల్ ప్రకారం, అంటే మనం ఆ స్టేట్ గవర్నమెంట్తో సంప్రదించి ఇక్కడ ఎంతమంది వస్తున్నారు, ఏ జిల్లాకు వస్తున్నారు అనేది టోటల్ డీటెయిల్స్ తీసుకుని ఏ రకంగా వస్తున్నారు వీలైనంత వరకు ట్రైన్లో తీసుకురావడానికి, ట్రైన్లో పంపించడానికి మనం ప్రయారిటీ ఇస్తున్నాం. ఎందుకంటే అది చాలా సేఫ్. అంటే ఫుడ్ అరేంజ్మెంట్స్ కానివ్వండి, అలాగే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానివ్వండి. ఈచ్ ట్రైన్కి 1200 మందిని మాత్రమే, 24 బోగీల్లో 1200 మాత్రమే మనం పెడుతున్నాము. ఆల్మోస్ట్ 50% కెపాసిటీతో ట్రైన్స్ రన్ అవుతున్నాయి. ఆ రేటు పెరక్కోకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా కన్సెషనల్ రేట్ ఆఫర్ చేయడం జరిగింది ప్రజలకి. సో అందుకని ఫస్ట్ ప్రయారిటీ ట్రైన్స్లో మూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మనం మహారాష్ట్ర ట్రైన్ అక్కడ ఉన్న చంద్రపూర్లో ఉన్న లేబర్ని మనం మహారాష్ట్రకి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే మన రాజస్థాన్ నుంచి మనకి సంబంధించిన, మన స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఈరోజు ఆల్రెడీ అక్కడ బయలుదేరారు, రేపు మన రాష్ట్రానికి వస్తారు. అలా ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి ఒక 9 ట్రైన్లు మనం ప్లాన్ చేశాము. అలాగే బయట నుంచి ఒక 12 ట్రైన్ల వరకు వాళ్ళు ప్లాన్ చేసి మనకి ఇచ్చారు ఇన్ఫర్మేషను. సో ఒక ట్రైన్ వచ్చిందంటే కనుక 1200 మందిని మనం హ్యాండిల్ చేయాలి, పాయింట్ టు పాయింట్. అంటే వాళ్ళు ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళైనా ఒక పాయింట్లో వాళ్ళని డిజంబార్క్ చేసి వాళ్ళని ప్రాపర్గా హెల్త్ స్క్రీనింగ్ చేసి వాళ్ళు టెస్టులు చేసి వాళ్ళు పర్ఫెక్ట్గా హెల్త్గా ఉన్నారు, నెగిటివ్ వచ్చింది అంటే మాత్రమే వాళ్ళని ఇంటికి పంపించడం జరుగుతుంది. లేకపోతే కనుక క్వారంటైన్లో 14 రోజులు వాళ్ళు ఉండాల్సి వస్తుంది. సో అది చాలా స్పష్టంగా వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. సో దీన్ని ఓవరాల్గా దృష్టిలో పెట్టుకునే మనం సిస్టమేటిక్గా ఫేజ్ బై ఫేజ్ మనం మూవ్ చేస్తున్నాము. ఓకే, సో ప్రభుత్వం ముందున్న ప్రణాళిక గురించి చెప్తూ ఉన్నారు. సో ఏ రకంగా టెస్టింగ్ ఏ విధంగా జరుగుతుంది, ఎంతమంది కెపాసిటీ టెస్టింగ్ చేసే కెపాసిటీ ప్రభుత్వం దగ్గర ఉంది, ఏ విధంగా దాన్ని పెంచే అవకాశం ఉంది అనేది కూడా మాట్లాడదాం. సో మీరు కూడా వ్యూవర్స్ కాల్ చేయొచ్చు, మీ దగ్గర ఏదైనా సందేహాలు ఉంటే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు కానీ, అటు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే సర్క్యులర్ విడుదల చేస్తుందో వాటికి ఇటు స్టేట్ గవర్నమెంట్కి ఉన్న తేడాల గురించి మీరు అడగచ్చు. అలాగే రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్స్ అంటే ఏంటి, ఇంట్రా డిస్ట్రిక్ట్స్ అలాగే ఇంటర్ డిస్ట్రిక్ట్స్, అలాగే ఇంట్రా స్టేట్స్ అండ్ ఇంటర్ స్టేట్స్, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, వీటన్నిటి గురించి కూడా సవివరంగా కృష్ణబాబు గారు COVID-19 టాస్క్ ఫోర్స్ చైర్మన్ మనతో 4th ఎస్టేట్లో అందుబాటులో ఉన్నారు. మీరు కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు, మీ సందేహాలు ఏమైనా ఉంటే నివృత్తి చేసుకోవచ్చు. ప్రస్తుతానికి వచ్చిన బ్రేక్ వెళ్దాం. విల్ బి బ్యాక్ రైట్ అవే.
టాస్క్ ఫోర్స్ చైర్మన్ ఫర్ ది స్టేట్ కృష్ణబాబు గారు మనకి ఫోర్త్ ఎస్టేట్లో అందుబాటులో ఉన్నారు. వ్యూవర్స్ మీరు కూడా మీ సందేహాలు ఏమైనా ఉంటే ఆయనతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు, ప్రశ్నించవచ్చు, ఆయన క్లారిటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కృష్ణబాబు గారు, బ్రేక్ ముందు మీరు చెప్తున్నారు స్ట్రాటజీ ఏ విధంగా ఉంది, అలాగే ఇంటర్ స్టేట్స్ ట్రాన్స్ఫర్ జరగాలి అంటే వలస కార్మికులు కావచ్చు, మీరు చెప్పిన అందరూ టూరిస్టులే కానీ అలాగే స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా స్టేట్స్ మధ్య కోఆర్డినేషన్ ఉండాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా, అది అందరికీ తెలిసిందే. సో ఈ కోఆర్డినేషన్లో ఏదైనా ల్యాబ్స్ అంటే ఆలస్యం ఏదైనా జరిగిందా? అంటే వీళ్ళు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళడానికి వచ్చిన తరుణంలో ఇంకా కోఆర్డినేషన్ ఒకటి మిస్ అవుతుంది, నోడల్ ఆఫీసర్స్ మధ్య సమన్వయం లేదు అనుకోవచ్చా? అలా అనేవాళ్ళు కూడా ఉన్నారు కదా, ఒకంత విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? అంటే అంటే ఒక్కటండి, అంటే ఇది కోఆర్డినేషన్ ప్రాబ్లం కానీ ఫెయిల్యూర్ కానీ కాదు, నెంబర్స్. ఇప్పుడు ఒకసారి మనం ఆలోచిస్తే కనుక మన స్టేట్లో ఎంతమంది మీరు జస్ట్ మీకు డిస్ట్రెస్లో ఉన్నారు, ఎంతమంది మూమెంట్కి పర్మిషన్ కావాలి అనేది మీరు రిజిస్టర్ చేసుకోండి అని చెప్తే మన స్టేట్లో 1,25,282 మంది మనకి చేశారు. సో అంటే ఇందులో మనకి ఇక్కడ మన స్టేట్కి వస్తామన్న వాళ్ళు 76,000 మంది ఉన్నారు. సో వీళ్ళందరినీ ఒకేసారి మనం అలౌ చేయలేము. అలాగే ప్రతి స్టేటు ఆల్మోస్ట్ మనం చూస్తే కనుక ఒరిస్సా 14 లక్షల మంది వాళ్ళు వస్తానికి ముందుకు వస్తున్నారు, అంటే వాళ్ళు అప్లికేషన్స్ పెట్టారని వాళ్ళు చెప్తున్నారు. అలాగే యూపీ 4.5 లక్షల మంది వస్తారని చెప్తున్నారు. సో ఎన్ని లక్షల మందిని కనుక ఒకేసారి మనం కనుక అలౌ చేస్తే ఆటోమేటిక్గా మనం సఫిషియంట్ టెస్టింగ్ చేయలేము. మన స్టేట్ చూస్తే కనుక మనం టోటల్గా ఎంటైర్ కంట్రీలో మనం చాలా ముందున్నాం, అంటే టెస్టింగ్ కెపాసిటీలో. అంటే ఈరోజు మనం చూస్తే కనుక నిన్న 24 అవర్స్లో మనం 10,000 టెస్టులు మనం చేయగలిగాం. అంటే యావరేజ్గా 6,000 నుంచి 10,000 టెస్టులు మనం చేస్తున్నాం. ఎందుకంటే ఒక్కొక్క ల్యాబ్ని మనం ఫ్యూమిగేట్ చేయాలి, కొంత రెస్ట్ ఇస్తూ ఆ స్టాఫ్కి కూడా 1 డే వీక్లీ ఆఫ్ ఇస్తూ మనం చేస్తున్నాం. కాబట్టి యావరేజ్గా 7,500 నుంచి 8,000 టెస్టులు మనం చేయగలుగుతున్నాం. బట్ ఇదంతా అన్ని టెస్టులు కూడా మనం వచ్చిన వాళ్ళ మీదే మనం చేయలేము. ఎందుకంటే మనకి ఆల్రెడీ హై రిస్క్ కేటగిరీ ఉన్నారు, అలాగే ఫీవర్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, సో కోవిడ్ సిమ్టమ్స్ వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరినీ మనం కవర్ చేసుకుంటూ అప్పుడు బ్యాలెన్స్ మనకి ఈ వచ్చే వాళ్ళను కూడా మనం కవర్ చేసేటట్టు ఒక రకమైన ఏర్పాటు మనం చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగానే మనం మన హై లెవెల్ కమిటీలో మనం డిస్కస్ చేసిన తర్వాత గ్రూప్స్, ఫస్ట్ వలస కార్మికులు, తర్వాత స్టూడెంట్స్, తర్వాత పిలిగ్రిమ్స్, టూరిస్టులు, వీళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ మనం అన్ని స్టేట్ గవర్నమెంట్లకి రాశాము. ఈ రకమైన కేటగిరీ మా స్టేట్ నుంచి ఎవరన్నా మీ స్టేట్లో ఉంటే గనక మాకు ఇంటిమేషన్ ఇవ్వండి, మేము దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేసుకుని వాళ్ళని రిసీవ్ చేస్తాము అని. అలాగే మనకి చాలామంది మనకి ఇన్ఫార్మ్ చేశారు, 12,000 మంది మనకి డైరెక్ట్గా మనతో టచ్లో ఉన్నారు. అంటే ఒక్కొక్క గ్రూప్లో 100 మంది, 200 మంది, ఈవెన్ 1000 మంది కూడా. మనం లాస్ట్ టైం చూసాము గుజరాత్లో కార్మికులు ఫిషర్మెన్ 4,000 మంది చిక్కుకుపోయారు వెరవల్ ఫిషింగ్ హార్బర్ దగ్గర. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు స్పెషల్గా వాళ్ళకి మన ముఖ్యమంత్రి గారితోనూ ఆ ముఖ్యమంత్రి గారితోనూ మన ఫైనాన్స్ మినిస్టర్ గారితో, హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడి వాళ్ళని ఈవెన్ లాక్డౌన్ రిలాక్సేషన్ రాకముందే వాళ్ళని తరలించడానికి ఏర్పాటు చేసి ఆల్మోస్ట్ 56 బస్సుల్లో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆల్మోస్ట్ 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం తీసుకురాగలిగాం. అలాగే ఇప్పుడు ప్రస్తుతం నెక్స్ట్ ప్రయారిటీ మనకు తమిళనాడులో ఫిషర్మెన్ ఉన్నారు ఆల్మోస్ట్ 3,000 మంది. అలాగే డిఫరెంట్ స్టేట్స్లో మనం చూస్తే కనుక సుమారు మన నోటీస్లో ఉన్న వాళ్ళు 12,000 మంది ఉన్నారు. అలా కాకోకుండా ఇప్పుడు రాష్ట్రాల నుంచి సుమారు ఒక 30,000 మంది వరకు ఈ లిస్టులో లేని వాళ్ళు మనకి ఇక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నారని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దీన్ని పెట్టుకుని మనం ప్రతిరోజు కూడా మన టెస్టింగ్ కెపాసిటీని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని పర్మిషన్స్ ఇస్తున్నాము. కాకపోతే మన స్టేట్ నుంచి కూడా బయటకు వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక 50,000 మంది వరకు మనకి ఇంతకుముందు వలస కార్మికులు ఉన్నారు. ఇప్పుడు లిస్ట్లో మనం చూస్తే కనుక 76,000 మంది ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నారు. ఈ వలస కార్మికులు అందరూ ఆన్లైన్లో లేరు, వీళ్ళు ఇంకా ఎక్స్ట్రా. సో అంటే ఆల్మోస్ట్ 1,00,000 మంది పైన మనకి ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. సో వీళ్ళందరినీ ఒకేసారి మనం గనక గేట్లు ఎత్తేసి ఓపెన్ చేసేసి మనం గనక తీసుకుంటే టోటల్గా మనం టెస్ట్ చేయకుండా గనక వాళ్ళని పంపిస్తే గనక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కాబట్టి మన టెస్టింగ్ కెపాసిటీని బట్టి మనం వాళ్ళకి ట్రైన్స్ కానివ్వండి, బస్సెస్ కానివ్వండి ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నాము.
రైట్ సార్. సో యా, చాలా ఖచ్చితంగా ఇది ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అనే చెప్పాలి. మీరు చెప్తున్న నంబర్స్ అలాగే టెస్టింగ్ కెపాసిటీ గురించి మాట్లాడుతున్నారు. మరి టెస్టింగ్ కెపాసిటీని పెంచే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇదంతా ఈ ప్రాసెస్ ఇది పూర్తి అవ్వాలి అంటే కనుక నిజంగా టైం టేకింగ్ ప్రాసెస్. బట్ రోడ్ల మీద ఉన్న ఈ వలస కార్మికులు, అలాగే మీరు చెప్పిన దాంట్లోనే ఇతర స్టేట్స్ నుంచి రావాలనుకుంటున్న వాళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు, వీళ్ళ పరిస్థితి ఎప్పటికీ ఒక స్ట్రీమ్ లైన్ అయ్యే అవకాశం ఉంది. మీ సమాధానం తీసుకునే ముందు ఒక కాలర్ ఉన్నారండి, మీతో ఇంటరాక్ట్ అవుతారు. రాజకృష్ణ విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నారు. కృష్ణ గారు మాట్లాడండి డైరెక్ట్గా. కృష్ణబాబు గారు వింటారు, COVID-19 చైర్మన్ ఫర్ ద స్టేట్. మీరు మాట్లాడండి డైరెక్ట్గా, సరే వింటారు. గో హెడ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. దిస్ ఇస్ రాజకృష్ణ స్పీకింగ్ ఫ్రమ్ విశాఖపట్నం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి సార్. నిన్నటి వరకు మనం ఈ లాక్డౌన్ లో ఉన్నాం సార్. ఈ రోజు కొంచెం రిలాక్స్ చేశారు ఈ కొన్ని ఏరియాలో. సార్ వింటున్నారా సార్? వింటున్నారండి, మీరు మాట్లాడండి ప్లీజ్. సార్, అది ఈ రోజు కొంచెం రిలాక్స్ చేసేటప్పటికి మనకు అసలే ఇండియాలో సెల్ఫ్ డిసిప్లిన్ లేదు, సెల్ఫ్ ఎథిక్స్ కూడా ఏమి లేవు. షాపుల మీద వాటన్నిటి మీద ప్రజలంతా పడిపోతున్నారు. దీన్ని ఇంకా స్ప్రెడ్ అవడానికి అవకాశం ఉంటుంది, కానీ అలాంటిది చర్యలు ఏమి తీసుకోకుండా ఉన్న ఫోర్స్ కూడా సరిపోయేటట్టుగా కనిపించట్లేదు కదా. మరి ఇంకా స్ప్రెడ్ అవడానికి అవకాశం ఉంది కదా సార్. ఈ విధంగా మనం రిలాక్స్ చేసుకుంటూ వెళ్ళే వరకు ముందు ప్రాణం నిలబెట్టాలి ముందు. ఎందుకంటే మీరు ఇందాకనే ఒక మాట అన్నారు, ముందు డిసీజ్ని కంట్రోల్ చేద్దామని చెప్పేసి అన్నారు. డిసీజ్ని కంట్రోల్ చేసే మెజర్స్ కి ఒక లాక్డౌన్ తప్ప మిగతా మార్గం ఏది కనపట్లేదు కదా మనకి. రోజుకి పెరుగుతూ ఉంది. ఇవాళ వైజాగ్ లో కూడా పెరిగాయి, ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ మొత్తం పెరిగిపోతుంది, ఇండియా మొత్తం పెరిగిపోతుంది. ఈ లాక్డౌన్ లిటిల్ బిట్ మీరు రిలాక్సేషన్ ఇచ్చినందువల్ల ఉపయోగం ఏమీ కనిపించట్లేదు. అంటే మీ ఆందోళన మేము అర్థం చేసుకోగలమండి. అంటే అదే ఇందాక కాలర్ కూడా అదే రకమైన ఆందోళన ఎక్స్ప్రెస్ చేశారు. అంటే మనం అది కరెక్ట్, మనకి సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. ఈ కరోనా అనేది ఈ లాక్డౌన్ ఇంకొక 4 రోజులు లాక్డౌన్ అంత మాత్రాన వెళ్ళిపోయే వ్యాధి అయితే కాదు. అది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మన బిహేవియర్ అంటే మన అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఫిజికల్ డిస్టెన్స్ మనం మెయింటైన్ చేస్తూ శానిటైజర్ ఎప్పటికప్పుడు మన హ్యాండ్స్ శానిటైజర్ ఉపయోగించుకుంటూ ఎప్పుడు సబ్బుతో వాష్ చేసుకుంటూ, అలాగే మనం కంపల్సరీగా మాస్కులు ధరిస్తూ, సో ప్రతి ఆస్పెక్ట్లో కూడా మనం ఒక రకమైన ఒక లైఫ్ స్టైల్, ఇది లైఫ్ స్టైల్ చేంజ్ లాగా ఒక ఇంటర్నలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఏదో మాస్కులు ఎవరి కోసం పెట్టుకోమంటున్నారు, మన కోసమే పెట్టుకోమంటున్నారు. అలాగే క్లీన్గా ఉంచుకోవడము, అలాగే వాష్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు అదొక డిసిప్లిన్ లాగా అలవాటైతే తప్ప ఇది కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం. ఇదేదో ఎవరో మన బలవంతంగా ఇంట్లో కూర్చోబెట్టారు, ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యింది, పోలీసులు ఒప్పుకుంటున్నారు కాబట్టి మనకు అవసరం ఉన్నా లేకపోయినా బయట తిరుగుదాము అనే యాటిట్యూడ్ కనుక ప్రజల్లో వస్తే కనుక ఇది అందరికీ ఇబ్బంది. వాళ్ళ ఒక్కరికే కాదు, వాళ్ళ ఫ్యామిలీకే కాదు, మొత్తం ఎంటైర్ కమ్యూనిటీకి ఇబ్బందికరమైన పరిస్థితి. అందుకనే ముఖ్యమంత్రి గారు రిపీటెడ్గా రిక్వెస్ట్ చేస్తున్నారు, అట్లీస్ట్ బాధ్యతాయుతంగా ఉండండి. అది మీ ఓన్ సెల్ఫ్ డిసిప్లిన్ మాత్రమే ఈ కరోనాని మనం జయించగలము అని. సో అందరినీ మరొకసారి రిక్వెస్ట్ చేసేది, ఓన్లీ అత్యవసర పనులు మాత్రమే మీరు బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఓన్లీ అత్యవసర పరిస్థితులు మాత్రమే నార్మల్గా మనం బయటికి రాకోకుండా ఉంటే మంచిది. బట్ గ్రీన్ జోన్స్లోనూ ఏదైతే యాక్టివిటీస్ పర్మిటెడ్ ఉన్నాయో వాటిల్లో డెఫినెట్లీ, ఎందుకంటే అది మనం ఓవరాల్గా టెస్టింగ్ బాగానే కంప్లీట్ చేశాం కాబట్టి వీలన్నంత మ్యాక్సిమం, మీ అందరికీ తెలుసు మనం ఆల్మోస్ట్ 1,15,000 పైన శాంపుల్స్ మనం ఎంటైర్ కంట్రీలో మనం నెంబర్ 1 ఉన్నాము. అంటే నెంబర్ ఆఫ్ శాంపుల్స్ కలెక్ట్ చేసి టెస్ట్ చేయడంలో, అంటే పర్ మిలియన్ మనం చూసుకుంటే కనుక ఎన్ని చేశామనే దాంట్లో చూస్తే కనుక ఢిల్లీ అనేది ఒక యూనియన్ టెరిటరీ మాదిరి రాష్ట్రం. సో న్యాచురల్గా అక్కడ చాలా పాపులేషన్ చాలా కాన్సన్ట్రేట్గా ఉంటుంది కాబట్టి అక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా ఉంటాయి కాబట్టి వాళ్ళు చేయగలిగారు. మన స్టేట్లో ఈ కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు ఒక్క ల్యాబ్ కూడా మనకు లేదు. ఓన్లీ ఒకే ల్యాబ్ స్విమ్స్లో అందుబాటులో ఉంది. దానికి సంబంధించిన ఫెసిలిటీ ఒకే ల్యాబ్లో, అందులో ఓన్లీ 120 శాంపుల్స్ మాత్రమే ప్రతిరోజు మనం చేయగలిగిన కెపాసిటీ ఉంది. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఇప్పుడు ల్యాబ్స్ ప్రతి జిల్లాకి ఒక ల్యాబ్ RT-PCR, అంటే ఇది
కన్ఫర్మేటరీ టెస్ట్, ఇది ఫైనల్ టెస్ట్ కాబట్టి ఆ రకమైన ఫెసిలిటీ మనకి ఎంటైర్ స్టేట్లో ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేసి, దీంతోనే కాకుండా మనకి ట్రూనాట్ మెషిన్స్ అంటే టీబీకి ఇంతకుముందు వాడుతున్న మెషిన్స్ కూడా రియేజెంట్స్ మనం మార్చి ఈ ఫెసిలిటీ మనకు అందుబాటులోకి వచ్చి మన ఐసీఎంఆర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ట్రూనాట్ మెషిన్స్, అలాగే ర్యాపిడ్ టెస్ట్ కిట్స్, ఇవన్నీ ఏం కాకుండా ఓన్లీ ట్రూనాట్ అండ్ ఆర్టీపీసీఆర్ టెస్టుల మీదే ఆల్మోస్ట్ యావరేజ్గా నిన్న మనం 10,000 కేసులు మనం 10,000 టెస్టులు చేశామంటే కనుక ఎంటైర్ కొన్ని రాష్ట్రాల్లో మొత్తం మీద ఇప్పుడు వరకు చేసినవి ఆ రేంజ్లో ఉన్నాయి. సో అందుకని మనం సిస్టమేటిక్గా చేస్తున్నాం. ప్రజలందరూ కూడా ఈ రకమైన ఎమర్జెన్సీని దృష్టిలో పెట్టుకుని, వాళ్ళ ఓన్ హెల్త్ని దృష్టిలో పెట్టుకుని కంపల్సరీగా మనం ఓన్లీ అవసరం ఉంటే తప్ప బయటికి రావాలి. ఇలా గుమిగూడడం అనేది స్పష్టంగా మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సార్. చిన్నబాబు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు, మీతో ఇంటరాక్ట్ అవుతారు. చిన్నబాబు గారు, మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు కృష్ణబాబు గారితో. హీస్ లిస్నింగ్. గో అహెడ్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, నా పేరు చిన్నబాబు అండి. వింటున్నారు, మాట్లాడండి సార్. నేను హైదరాబాద్ లో డీసీపీ ఆఫీస్ నుంచి ఈ పాస్ తీసుకున్నాను సార్, మన ఆంధ్ర వెళ్ళడానికి. ప్రకాశం జిల్లా మార్టూరు మాది. మాట్లాడండి సార్, వింటున్నారు ఆయన. మీరు గో హెడ్ అండ్ స్పీక్. ఇప్పుడు స్టేట్ బోర్డర్ లో ఆపుతున్నారని చెప్పేసి న్యూస్ లో వస్తుంది సార్. ఇది వెళ్ళొచ్చా లేదా అని ఒక చిన్న క్వశ్చన్ సార్ నాదంటే. సో దయచేసి అందరికీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నాము. కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్న మాట అయితే వాస్తవం. మన తెలంగాణ ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళు మన ఆంధ్రకి రావడానికి కానీ, లేకపోతే ఆంధ్ర నుంచి అక్కడికి వెళ్ళడానికి కానీ పాసులు వాళ్ళు ఇచ్చారు. సో మేము మన చీఫ్ సెక్రటరీ తెలంగాణతో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో కొంత కంట్రోల్డ్గా, ఆర్గనైజ్డ్గా మనకి వాళ్ళు ఎవరికైతే పాసులు ఇస్తున్నారో, పాసులు ఎంతమంది అప్లై చేశారో మనకి పంపించి ఆ డిస్ట్రిక్ట్ వైజ్ డేటా కనుక మనకు పంపిస్తే, ఇప్పుడు ఇందాకే చూసాము, ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రకాశంకి 8,800 మంది రావాలని మనం పాసుల కోసం అప్లై చేశారు. వీళ్ళందరికీ ఒకే రోజు ఇచ్చేస్తే కనుక మనం కంప్లీట్గా ఇన్ని రోజులు మనం ఏదైతే సాక్రిఫైస్ చేశామో అంతా కూడా వృధా అయ్యే అవకాశం ఉంది. సో వీళ్ళని ప్రాపర్ టెస్టింగ్ చేసే సిస్టమ్ మనం పెట్టుకోకుండా ఆర్గనైజ్డ్ మూవ్మెంట్, అంటే ఒక బస్సులో వస్తున్నారు, ఒక ట్రైన్లో వస్తున్నారు, వీళ్ళు ఒక 1,200 మంది వస్తున్నారు, 50 మంది బస్సులో 30 మంది బస్సులో వస్తున్నారంటే కనుక వీళ్ళని ఒక క్వారంటైన్ సెంటర్కి తీసుకువెళ్ళి టెస్టింగ్ చేసి ఆ టెస్ట్లో నెగిటివ్ వస్తే కనుక వాళ్ళని ఇంటికి పంపించే ఏర్పాటు చేస్తున్నాము, సెల్ఫ్ క్వారంటైన్కి, హోమ్ క్వారంటైన్కి. అందులో ఎవరికి ఒక్కళ్ళకి పాజిటివ్ వచ్చినా సరే వాళ్ళ ఆ గ్రూప్ అంతటినీ కూడా క్వారంటైన్ చేసి 14 days ఆ ఎఫెక్ట్ అయిన మనిషిని మనం హాస్పిటల్కి పంపించే ఏర్పాటు చేస్తున్నాం. సో ఇలా చేయాలి కాబట్టి అన్ఫార్చునేట్లీ ఈ పాస్లు ఆల్రెడీ మనకి తెలియకోకుండానే ఇష్యూ అయినాయి కాబట్టి నిన్నే మేము అందరికీ విజ్ఞప్తి చేశాం, దయచేసి ఎవరు రావద్దు. ఓన్లీ ఎమర్జెన్సీ రీజన్స్, అంటే మెడికల్ సర్టిఫికేట్స్ కానీ, మెడికల్ రీజన్స్ వలన కానీ, వాళ్ళ బంధువుల్లో ఎవరన్నా చనిపోయిన కేసుల్లో కానీ, మ్యారేజెస్ వాళ్ళ బంధువుల్లో ఉన్న వాళ్ళు అప్ టు మ్యాక్సిమం 10 members కానీ, ఇలాంటి ప్రత్యేకమైన కారణాలు ఉంటే తప్ప దయచేసి ఎవరు రావద్దు. దీనికి మనం సిస్టమేటిక్గా ప్లాన్ చేశాము. మేము మా దగ్గర ఉన్న డేటా అంతా కూడా తెలంగాణ ప్రభుత్వంతో షేర్ చేసుకున్నాము. సో ఒక ఆర్గనైజ్డ్ వేలో ఈ రోజుకి ఇంతమందిని మేము పంపిస్తాము, ఇంతమందిని మీరు రిసీవ్ చేసుకోండి, ఈ జిల్లాలకు వస్తారు అంటే కనుక మేము సిద్ధంగా ఉన్నాము. సో ఆ రకమైన ఏర్పాటు ఆల్రెడీ సిఎస్ గారు, తెలంగాణ సిఎస్ గారితో మాట్లాడడం జరిగింది. అది ప్లేస్లో పెడతాము. దయచేసి ఎవరు కూడా అన్లెస్ మెడికల్ ఎమర్జెన్సీ రీజన్స్ ఉంటే తప్ప ఎవరు మనం స్టార్ట్ అవ్వద్దు. ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే మనం వలస కార్మికులు గ్రూప్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 1 weekలో ఫర్దర్ ప్లాన్ ఏంటనే చెప్తాం. ఈ పర్టికులర్ గ్రూప్సే మనకి వలస కార్మికులు మనకి రిక్వెస్ట్ చేసిందే 40,000 మంది ఉన్నారు. వీళ్ళు కాకోకుండా ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఈరోజు మన కమ్యూనికేషన్ ఇచ్చింది ఏంటంటే, ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు 30,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు బ్యాక్ వచ్చేయడానికి. ఇది స్పెషల్ రీజన్స్ వలన, అంటే అక్కడ ఎమ్నెస్టీ మీద, లేకపోతే వాళ్ళకి వీసాలు లేక, వీసాలు ఎక్స్పైర్ అయ్యి, స్టూడెంట్స్ యూనివర్సిటీస్ క్లోజ్ అయ్యి, వర్క్ లేక, అది వర్క్ మనం వాళ్ళు లేని వాళ్ళు, ఇలా
రకరకాల వాళ్ళు మంది 30,000 మంది వాళ్ళకి రిజిస్టర్ చేసుకున్నారు. ఈ నెల 15వ తారీఖు నుంచి ఫ్లైట్స్, స్పెషల్ ఫ్లైట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసి వాళ్ళందరినీ బ్యాక్ తీసుకొస్తోంది. సో ఆ 30,000 మందిని మనం డీల్ చేయాలి. ఎందుకంటే ఒకేసారి అందరూ కూడా ప్రతి వాళ్ళకి వాళ్ళ అవసరాలు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తాయి. కానీ ఓవరాల్గా మనం సిచ్యువేషన్ కనుక చూస్తే కనుక ప్రతి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి, నిజంగా నాకు అంత డిస్ట్రెస్ ఉందా? అంటే ఒక వలస కార్మికుడు అంటే నెల రోజుల నుంచి 2 నెలల నుంచి వాడు పని లేకోకుండా కూర్చుని తినడానికి లేక ప్రాబ్లం అవుతుంది. అట్లీస్ట్ నా విలేజ్ వెళ్తే కనుక, నా స్వస్థలం వెళ్తే కనుక నేను తినకపోయినా అట్లీస్ట్ నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది అనుకునే వాళ్ళకి మనం ప్రయారిటీ ఇద్దాం. సో అలాంటి వాళ్ళు మనం స్టూడెంట్స్ కానివ్వండి, టూరిస్టులు కానివ్వండి, పిలిగ్రిమ్స్ కానివ్వండి, లాంగ్ టైము మన ఇళ్ళకాడో లేకపోతే మన బంధువుల ఇళ్ళకాడో స్టక్ అయింది సెకండ్ కేటగిరీకి, సెకండ్ ప్రయారిటీ కింద మనం తీసుకుందాము. సెల్ఫ్ డిసిప్లైన్ ఉంటే కనుక మనం సిస్టమేటిక్గా చేయొచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ 30,000 మంది వలస కార్మికులను మనం ఇప్పుడు తీసుకురావాలి. ఇదంతా చేస్తున్నాము. ఈరోజు కూడా మనం ఆల్మోస్ట్ 1,200 మందిని మనం ఇదే కాకుండా టోటల్గా 2,500 మందిని మనం పర్మిట్ చేశాము. అలాగే ఇంకొక 2,500 మందిని మనం మన రాష్ట్రానికి తీసుకుంటున్నాము. రైట్, మీరు చెప్పిన దాన్ని బట్టి ప్రస్తుతం వలస కార్మికులు అనేది ప్రయారిటైజ్గా రాష్ట్రం చూస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఇక పర్సనల్ లెవెల్లో ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఇక్కడ చిక్కున్న ఒక పర్సనల్గా ఆయన వెహికల్లో ఆయన వెళ్ళడానికి ఏదైనా ఇబ్బంది, ఏ విధమైన ఇది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో చూసుకుంటే ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడున్న ఇన్స్పెక్టర్, హెడ్ ఆఫ్ ది స్టేషన్ కూడా పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ అక్కడ బార్డర్లో వచ్చేటప్పటికి వాళ్ళు చిక్కుకుపోతున్న పరిస్థితి, వాళ్ళని ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవ్వని పరిస్థితి కనిపిస్తోంది. దీన్ని ఏ విధంగా చూస్తున్నారు అంటే ఏం చెప్తారు? మీ సమాధానం తీసుకునే ముందు రామలింగేశ్వర శర్మ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు, డైరెక్ట్గా మీతో మాట్లాడతారు. శర్మ గారు, మీరు మాట్లాడేది కృష్ణబాబు గారికి వినబడుతోంది. యూ కెన్ ఇంటరాక్ట్ విత్ హిమ్ డైరెక్ట్లీ. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి. నమస్తే కృష్ణబాబు గారు. నమస్కారం అండి, చెప్పండి. కాల్ డిస్కనెక్ట్ అయిందండి. స్వప్న గారు నమస్కారం అండి, చెప్పండి. స్వప్న గారు మాట్లాడండి. కృష్ణబాబు గారు వింటున్నారు, డైరెక్ట్గా మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. సార్, నా పేరు స్వప్న అండి, హైదరాబాద్ నుంచి. మాట్లాడండి, వింటున్నారు సార్. గో హెడ్ ప్లీజ్. మా మదర్ అండి 50 years, తను మా చెల్లెలు పిల్లలు ఇద్దరండి. లాక్డౌన్ కి ముందు 2 days బిఫోర్ ఒక ఫంక్షన్ ఉంటే వచ్చారండి ఇక్కడికి. ఇక్కడ నుంచి వెళ్ళడానికి, అక్కడేమో మా ఫాదర్ ఒక్కళ్ళే ఉన్నారండి. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఆప్షన్ ఏముంది సార్? అంటే ఇప్పుడు మేము ఒక వెబ్సైట్ ఓపెన్ చేసామమ్మా, స్పందన వెబ్సైట్ అనేది ఆంధ్రప్రదేశ్లో చాలా పాపులరే. spandana.ap.gov.in. ఇందులో మనం రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పాము. అది ఇందాకే మనం చెప్తున్నాము ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది. అందుకనే ఫస్ట్ ప్రయారిటీ మనం వలస కార్మికులకి గ్రూప్స్, స్టూడెంట్స్, స్టాండర్డ్ వాళ్ళకి మనం ఇస్తున్నాము. సో డెఫినెట్గా నెక్స్ట్ 1 weekలో మిగతా పర్సనల్ రీజన్స్ వలన వాళ్ళకున్న ప్రాబ్లమ్స్తో వచ్చే వాళ్ళని అకామిడేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఈలోపు మనకి ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఇతర దేశాల నుంచి కూడా తరలించి ఏర్పాటు చేస్తున్నారు. 30,000 మంది వస్తున్నారు కాబట్టి ఇది కొంచెం ఈ లోడ్ మనకి చాలా ఎక్కువ అవుతోంది. ఎందుకంటే టెస్టింగ్ చేయకోకుండా మనం కనుక విలేజెస్కి పంపిస్తే కనుక ఒకటి విలేజెస్కి మంచిది కాదు, అలాగే నగరాల్లోనూ వాళ్ళ ఇళ్లలో మంచిది కాదు, చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు కూడా అబ్జెక్షన్ చేసే అవకాశం ఉంటుంది. అందుకని తరువుగా టెస్ట్ చేసి మేము సేఫ్ అనుకున్న వాళ్ళని మాత్రమే వాళ్ళని రిలీజ్ చేస్తున్నాము. లేకపోతే కనుక వాళ్ళని క్వారంటైన్ 14 రోజులు చేయాల్సి వస్తుంది. ఎవరైనా ఇతర స్టేట్స్ నుంచి ఇక్కడికి వస్తున్నారంటే కనుక 14 రోజులు క్వారంటైన్కి మానసికంగా సిద్ధపడితే మాత్రమే రావాలి. ఎందుకంటే ఇలాంటి 1,00,000 మందిలో ఎంతమందికి ఇన్ఫెక్షన్ క్యారీ చేస్తున్నారో తెలియదు. మనందరికీ తెలిసిందే ఈ కరోనా వైరస్ అనేది 80% మందిలో వాళ్ళు పాజిటివ్ అని వాళ్ళకే తెలియదు. అంత సిమ్టమ్స్ కూడా లేని పరిస్థితి, అసిమ్టమాటిక్ పాజిటివ్స్ చాలా ఉన్నాయి. సో కానీ వాళ్ళకి ఇబ్బంది లేకపోవచ్చు, కానీ వాళ్ళ వలన ముసలివాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ కోమార్బిడిటీ ఉన్నవాళ్ళు కానీ కనుక వాళ్ళకి కాంటాక్ట్ అయితే కనుక వాళ్ళకి డేంజరు. బట్ ఇతనికి తెలియకోకుండానే, నాకు పాజిటివ్ అని తెలియకుండానే అతను ఊళ్ళో తిరిగేస్తూ ఉంటాడు.
సో ఇలాంటి రిస్కులు ఉన్నాయి కాబట్టే మనం ప్రాపర్ టెస్టింగ్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నాము. డెఫినెట్గా మీరు చెప్పిన రీజన్స్ అవన్నీ కూడా ఈ ఏదైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో ఉన్నాయో వాటిని ఒక 1 వీక్ తర్వాత మనం స్టార్ట్ చేసి ప్రయారిటైజ్ చేసి ప్రతిరోజు ఒక కెపాసిటీ మనం ఎంతో కెపాసిటీ మనం హ్యాండిల్ చేయగలమో దాని ప్రకారం ఏర్పాటు చేస్తాము. దయచేసి సహకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రైట్. అసిమ్టమాటిక్ లక్షణాలు అంటే లక్షణాలు కనబడని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకవేళ ఎవరికైతే లక్షణాలు లేవో వాళ్ళని అనుమతి ఇస్తాము అంటున్న నేపథ్యంలో మరి వాళ్ళని ఏ విధంగా గుర్తిస్తారు అనేది కూడా ఒక ఛాలెంజ్గా ఉంటున్న నేపథ్యం. అలాగే మీరు ఇంతకుముందు చెప్పిన స్పందన యాప్ ఏదైతుందో దాని వివరాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరో చిన్న బ్రేక్ వెళ్దాం కృష్ణబాబు గారు. విల్ బి రైట్ బ్యాక్ అండ్ ఇంటరాక్ట్ విత్ యూ ఫర్ మోర్ డీటెయిల్స్ ఆఫ్ ది స్టేట్. బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ చైర్మన్ కృష్ణబాబు గారితో మనం మాట్లాడుతున్నాం. ఫోర్త్ ఎస్టేట్లో వ్యూవర్స్ కూడా కాల్స్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, వాళ్ళకున్న సందేహాల్ని నివృత్తి చేసుకుంటూ ఉన్నారు. సార్, బ్రేక్ ముందు మీరు మాట్లాడుతున్నారు అసిమ్టమాటిక్ సిమ్టమ్స్ కనబడని ఎవరైతే పాజిటివ్స్ ఉన్నారో వాళ్ళ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, అలాగే టెస్టింగ్ కెపాసిటీని ఏ విధంగా పెంచదలుచుకున్నారు వర్సెస్ ఆర్థిక పరిస్థితి గురించి కూడా అందరూ మాట్లాడుతూ ఉన్నారు. స్టేట్ ఖచ్చితంగా దాని గురించి ఆలోచిస్తోంది. తీసుకుంటున్న చర్యలు ఏ మేరకు ఫలితాలు ఇస్తున్నాయి? ఈరోజు తీసుకుంటే కనుక ఒకవైపు ఈ వైన్ షాప్స్ అవ్వచ్చు, అలాగే మిగతా ఇండిపెండెంట్ అలాగే స్టాండ్ అలోన్ షాప్స్ ఏవైతే ఉన్నాయి ఇవి కొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ గ్రీన్ జోన్లో ఉన్నప్పటికీ కూడా అవి తెరిచే పరిస్థితి లేనట్టుగా కడప అండ్ అనంతపురం నుంచి మాకు వచ్చిన అప్డేట్. మీరేం చెప్తారు? ఇందులోనండి అసిమ్టమాటిక్ పాజిటివ్ అనేది ఇందులో ఒక మోర్ ఇంపార్టెంట్గా మనం చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి మనం ఓన్లీ థింగ్ ఏంటంటే పాజిటివ్ వచ్చిన తర్వాత పాజిటివ్కి కాంటాక్ట్లు ఉన్న వాళ్ళందరినీ ట్రేస్ చేసి కంపల్సరీగా వాళ్ళకి ఆర్టీపీసీఆర్ టెస్ట్ మనం కండక్ట్ చేయడం ఒకే ఒక మార్గం. మనం వాళ్ళకి సిమ్టమ్స్ లేవు కదా అని వాళ్ళ కాంటాక్ట్ ఉండి తెలిసి మనం గనక వాళ్ళని చేయలేకపోతే గనక డెఫినెట్లీ వీఆర్ మిస్సింగ్. సో అది అతను కూడా కావాలని ఏం చేయడు, అతనికి ఏమి సిమ్టమ్స్ లేవు కాబట్టి నాకేం ప్రాబ్లం లేదనే ఉద్దేశంతోనే తిరుగుతూ ఉంటాడు. వాళ్ళతో ఇంకా చాలామంది కాంటాక్ట్ అవుతూ ఉంటారు. సో ఇది ఛాలెంజ్. అందుకనే మనకి డీజీపీ గారు దీని మీద చాలా స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ ఈవెన్ పోలీసులను కూడా వాళ్ళని రంగంలోకి దింపి ఒక పాజిటివ్ కనుక మనం ట్రేస్ అవుట్ చేశామంటే కనుక టెస్టింగ్లో ఆ పాజిటివ్తో ఉన్న ఎంటైర్ కాంటాక్ట్ లిస్టులు అసలు ఎక్కడెక్కడికి వెళ్ళాడు లాస్ట్ ఫ్యూ డేస్లో, అంటే ఇప్పటి నుంచి ఒక 14 days ముందు నుంచి మనం చూసుకుని ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఎవరెవరితో కలిశారు, అందరినీ కూడా కాంటాక్ట్ లిస్ట్ మనం ప్రిపేర్ చేసి వాళ్ళందరినీ క్వారంటైన్కి తీసుకెళ్ళి ఇప్పుడు ఆల్మోస్ట్ ఈరోజు చూస్తే కనుక 7,200 మంది క్వారంటైన్లో ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఎవరైతే పాజిటివ్గా మనం టెస్ట్ చేశామో వాళ్ళకి కాంటాక్ట్లోకి వచ్చిన వాళ్ళు తర్వాత వాళ్ళకి మళ్ళీ ఫర్దర్గా సెకండరీ కాంటాక్ట్స్. సో ఇంతమందిని మనం క్వారంటైన్లో ఎందుకు పెడుతున్నాము? సచ్ దట్ మనకి ఏ రకమైన లీక్ కాకోకుండా మనం మేనేజ్ చేద్దామని. అయినప్పటికీ కూడా కొన్ని మనం మిస్ అవుతున్నాం. ఎందుకంటే వాళ్ళు ఎవరెవరిని కలిశారనేది డీటెయిల్డ్గా చెప్పలేకపోతున్నారు. వాళ్ళకి గుర్తు కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే 14 రోజుల్లో మనం ఎవరెవరిని కలిసామనేది మనం అడిగితే కనుక డెఫినెట్లీ చాలామందిని మనం మిస్ అయిపోతాం. ఆ మిస్ అయిన వాళ్ళలో ఎవరో ఒకళ్ళు మళ్ళీ పాజిటివ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో అందుకని ఇది చాలా ఛాలెంజింగ్. అందుకనే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ నుంచి కూడా నెంబర్ ఆఫ్ సెంటర్స్ పెంచండి, టెస్టింగ్ కెపాసిటీ పెంచండి. ఎందుకంటే టెస్టింగ్ కెపాసిటీ పెంచడం ఒకే ఒక్క మార్గం అండి. ఏ స్టేటు కూడా ఇన్ని టెస్టులు మనం చేయట్లేదు, మనం చేస్తున్నామంటే కనుక మనం దీని మీద ఎంత ఫోకస్ చేస్తున్నాం అనేది అర్థమవుతుంది. దీంతో పాటు ఎకనామిక్ యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఎన్ని రోజులని లేబర్ని పని చేయకోకుండా చేయగలం, అలాగే అగ్రికల్చర్ ఆపరేషన్స్ ఆపగలం, అగ్రికల్చర్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఆపగలం. అందుకని చాలా ప్రికాషన్స్ తీసుకుంటూ మీరు మన అగ్రికల్చర్ ఆపరేషన్స్ చేయాలంటే ఏ రకమైన ఏర్పాట్లు చేయాలి, ఏ రకమైన ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలంటే కనుక ఏ రకమైన ప్రికాషన్స్ తీసుకోవాలి, వాళ్ళని ఓన్లీ గ్రీన్ జోన్ మండలాల నుంచే వీళ్ళని లేబర్ని తీసుకొచ్చేటట్టు, అలాగే డెడికేటెడ్ వెహికల్స్లో తీసుకొచ్చేటట్టు, అందులో 50% కెపాసిటీ ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ తీసుకొచ్చేటట్టు, అలాగే మేజర్ పీపుల్ని ఇన్సిటు ఆ పర్టికులర్ ఇండస్ట్రీ ప్రెమిసెస్లోనే ఉండే ఏర్పాటు చేసేటట్టు, అలాగే వర్కింగ్ ప్లేస్లో కూడా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేటట్టు, షిఫ్ట్ టైమింగ్స్ హాఫ్ అన్ అవర్ గ్యాప్తో వచ్చేటట్టు, అలాగే భోజనాలకు రిలీజ్ చేసేది కూడా హాఫ్ అన్ అవర్ గ్యాప్స్తో గ్రూపుల్లాగా రిలీజ్ చేయడం, శానిటైజర్స్ అందుబాటులో పెట్టడం, మాస్కులు అందుబాటులో పెట్టడం, ఇలా
చాలా రకమైన ప్రికాషన్స్ తీసుకుని మనం ఇండస్ట్రీస్ రన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో సైమల్టేనియస్గా గ్రీన్ జోన్లోను ఆరెంజ్ జోన్లోను మనకి ఇండస్ట్రీస్ రన్ అవ్వాలి, షాపులు ఓపెన్ అవ్వాలి, యాక్టివిటీ పికప్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం మనం ఎక్స్టెన్సివ్ టెస్టింగ్ చేసుకుంటూ ఎక్కడో పాజిటివ్ ఉన్నా సరే మనకి స్లిప్ అవ్వకోకుండా లీక్ అవ్వకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందండి. రైట్ సార్. సో మిగతా వివరాలు తీసుకునే ముందు సురేష్ కడప నుంచి కాల్ చేస్తున్నారు సార్, మీతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతారు. సురేష్ గారు మాట్లాడి డైరెక్ట్గా, కృష్ణబాబు గారు వింటున్నారు మీరు మాట్లాడేది, మీరు మాట్లాడి డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు. గో హెడ్ అండ్ స్పీక్. యా సార్ చెప్పండి సార్. సురేష్ గారు చెప్పండి. ముఖ్యంగా మేము మన ముఖ్యమంత్రి గారికి, అధికారులకు, మన భారతదేశంలో అత్యధికంగా టెస్టులు చేస్తున్నారు కాబట్టి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. సార్ అలాగే ఏం లేదు సార్, ఇప్పుడు మనకు సార్ ఇప్పుడు ఏమవుతుందంటే సార్, మన దానిలో కొంచెం కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల అగ్రికల్చర్ సెక్టార్ లో అలాగే రెవెన్యూ సెక్టార్ లో కొంచెం ప్రాబ్లం అవుతుంది సార్. అగ్రికల్చర్కి మనమేమో పర్మిషన్ ఇస్తున్నాం, కానీ ఇక్కడ లోకల్గా పర్మిషన్ చేయడం వల్ల అగ్రికల్చర్ సెక్టార్ చాలా ఇబ్బంది పడుతుంది సార్. అలాంటిదేం లేదండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు కూడా ఎవ్రీ డే ఆల్మోస్ట్ 11:30 నుంచి 1:30 వరకు ఎస్పెషల్లీ కోవిడ్ సిచ్యువేషన్ మీద మెడికల్ వాళ్ళతోనూ, అగ్రికల్చర్ వాళ్ళతోనూ, ఇండస్ట్రీసు, అలాగే ఇలా మేము టాస్క్ ఫోర్స్ సైడ్ నుంచి మనం చేస్తున్న మూమెంట్స్ కానివ్వండి, ఎసెన్షియల్ కమోడిటీస్ కానివ్వండి, ఇది ఆల్మోస్ట్ ఎవ్రీడే 2 hours రివ్యూ చేస్తున్నారు. ఏ రకమైన ప్రాబ్లం ఫీల్డ్లోంచి వచ్చినా మనకు ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు, మన గ్రామ వ్యవస్థ అంటే మనకి సెక్రటేరియట్, విలేజ్ సెక్రటేరియట్, వార్డ్ సెక్రటేరియట్ వచ్చిన తర్వాత, అలాగే వార్డ్ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత మనకు ఫీడ్బ్యాక్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా 10 మంది సెక్రటేరియట్లో ఉన్నారు. అలాగే ప్రతి 50 నుంచి 100 ఫ్యామిలీస్కి ఒక వాలంటీర్ అందుబాటులో ఉన్నారు. సో అందుకని డెఫినెట్గా మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఎక్కడైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో, అది అగ్రికల్చర్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, ప్రాసెసింగ్ కావచ్చు, సో ఎప్పటికప్పుడు పోలీసులకి అలాగే ఇతర అధికారులకి సమన్వయం చేసుకుంటూ చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరుగుతోంది. సో ఇలాంటి ఏదన్నా ప్రాబ్లం ఉంటే కనుక మీరు 1902 కాల్ చేయండి. 1902 మనకి స్పందన కాల్ సెంటర్ అందుబాటులో ఉంది ప్రతి వాళ్ళకి. ఇది టోల్ ఫ్రీ నెంబరు. సో ఇలాంటి ప్రాబ్లం ఉంటే కనుక చెప్తే కనుక ఇమీడియట్గా సంబంధిత అధికారులు దాని మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్ కృష్ణబాబు గారు. సో ఇలా అనేక రకమైన సందేహాలు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం చేసేదంతా చేస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశాలు ఇస్తున్నారు, ఏ రకంగా అయితే ఎక్సర్సైజ్ చేస్తున్నారు, అది చివరి వరకు కూడా అంటే ఆఫీసర్స్ వాటిని అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ ల్యాబ్స్ లేదంటారా? ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేదంటారా? ఇన్ వన్ వర్డ్ ఆన్సర్ సార్. అంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే ఇది డిఫరెంట్ డిపార్ట్మెంట్సు, డిఫరెంట్ పంచాయత్సు, అలాగే మున్సిపాలిటీసు, అంటే ఇది లక్షలాది మంది ఎంప్లాయీస్తో మనం చేస్తున్నాము. కాకపోతే దానికి ఇంతకు ముందుకి ఇప్పటికీ మనం డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ కాన్ఫిడెంట్గా చెప్పగలం. ఇప్పుడున్న విలేజ్ వ్యవస్థ అంటే విలేజ్ గ్రామ సెక్రటేరియట్ వ్యవస్థని మనం దృష్టిలో పెట్టుకుంటే కనుక మనం ఆల్మోస్ట్ 11,000 గ్రామ పంచాయతీల్లో ఆల్మోస్ట్ అందరితో కూడా 1,30,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, 2,60,000 మంది వాలంటీర్స్తో కానివ్వండి, అంటే వీడియో మన టెలికాన్ఫరెన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది, మెసేజింగ్ ఇచ్చే అవకాశం ఉంది. వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి మనం అప్లికేషన్స్, యాప్స్ డెవలప్ చేశాము. సో డెఫినెట్లీ కమ్యూనికేషన్ గ్యాప్ డౌన్ ది లెవెల్ మనం చూస్తే కనుక డెఫినెట్గా ఎంతో కొంత ఉంటుంది. కాకపోతే మనం కాన్ఫిడెంట్గా చెప్పగలం, ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే కనుక చాలా అనేక రెట్లు మనకి ఇంప్రూవ్ అయిందనేది మాత్రం కాన్ఫిడెంట్గా చెప్పగలం. ఆ చిన్న గ్యాప్స్ ఎందుకు ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు 2 గంటలు దీని మీద వేస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? సో ఎందుకంటే ఆ కమ్యూనికేషన్ ప్రాపర్గా వెళుతోందా లేదా అనేది మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటూ డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటూ ఆయన మళ్ళీ మమ్మల్ని మార్గదర్శనం చేస్తున్నారు. సో డెఫినెట్లీ ఇదంతా కూడా ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ అండి. మనం ఈ రకమైన పాండమిక్ సిచ్యువేషన్లో కొన్ని గ్యాప్స్ ఉంటాయి. అది ఎప్పటికప్పుడు ప్రతిరోజు మనం రివ్యూ చేసుకుంటూ ముందుకు వెళుతున్నాం. ఎస్ సార్.
సో ఇక కాంట్రీ మాట్లాడాలంటే కనుక సిచ్యువేషన్ అంటే నాట్ ఎగ్జాక్ట్లీ కంపేరింగ్ విత్ ఎనీ అదర్ కంట్రీ, బట్ అమెరికాలో చూసుకుంటే కనుక ఒక రకమైన వాదన వినిపిస్తోంది. ఫ్లూ వల్ల డెత్స్ సంవత్సరానికి 80,000 రికార్డ్ అయిన సిచ్యువేషన్ కూడా మనం చూసాం. దాంతో కంపేర్ చేస్తే కనుక ఇదేమీ లేదు. సో గెట్ బ్యాక్ టు ద ఎకనమిక్ రిపేర్, ఎకనమిక్ సిచ్యువేషన్ రిపేర్ అనే వాళ్ళు కూడా లేకపోలేరు. అలాగే మన ఇండియా చూసుకుంటే కనుక రోజుకి 400 డెత్స్ రికార్డ్ అయింది, యాక్సిడెంట్ డెత్స్ రికార్డ్ అయిన పరిస్థితులు కూడా మనం చూసాం. వాటితో కంపేర్ చేసుకుంటే ఇదేది లేదు అనే వాళ్ళు కూడా ఒక వాదన కూడా వినిపించిన పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఈ రకమైన సిచ్యువేషన్లో ఇట్స్ వెరీ థిన్ లైన్ వాట్ గవర్నమెంట్ షుడ్ టేక్ ద డెసిషన్ అనేది. సో ఎలాంటి ప్రణాళిక ఉంది ఎగ్జిట్ ప్లాన్ గురించి అంటే ఏం మాట్లాడతారు సార్? అంటే ఇది మనం ఒక్కళ్ళు డెసిషన్ తీసుకునేది కాదండి. మనం ఎంటైర్ కంట్రీ, మన ఫెడరల్ సిస్టంలో ఒక రకమైన రెస్పాన్సిబిలిటీ, రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ చాలా క్లియర్గా డెలినేట్ చేసి ఉంటుంది. సో మన ఒక్క స్టేటు మనం ఒక డైరెక్షన్లో వెళ్ళేది కాదు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేక రకాలైన రంగాల నుంచి నిపుణులతో చర్చించి ఏ రకమైన ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది అనేది చర్చించిన తర్వాతే ఒక సిస్టమేటిక్గా, ఇప్పుడు మీరు చూస్తే కనుక MHA ఒక్కసారి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు చూస్తే ఒక్కసారి ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి వదల్లా. ఇది ఆల్మోస్ట్ ఎవ్రీ డే వాళ్ళు దానికి రివిజన్ ఇస్తున్నారు. అంటే అప్పుడున్న పరిస్థితులను బట్టి, కన్ఫ్యూజన్స్ను బట్టి క్లారిటీలు ఇచ్చుకుంటూ ప్రతిరోజు రివైజ్డ్ ఇన్స్ట్రక్షన్స్ మనకు వస్తూనే ఉన్నాయి. సో అది ఎప్పటికప్పుడు డైనమిక్గా సిచ్యువేషన్ మారుతున్న సిచ్యువేషన్ బట్టి డైనమిక్గా మనం ఆలోచించుకుంటూ ముందుకెళ్తున్నాము. సో డెఫినెట్లీ ఫస్ట్ లాక్డౌన్ పీరియడ్తో కంపేర్ చేస్తే కనుక ఇప్పుడు యాక్టివిటీ పికప్ అవుతోంది. బట్ దీన్ని కూడా ఈరోజు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెచ్చరికలు కూడా మనం చూసాం. ఎందుకంటే మీరు రిలాక్సేషను, లాక్డౌన్ రిలాక్స్ చేయడం అంటే ఇదేదో కరోనా అయిపోయినట్టు కాదు. గ్రీన్ జోన్ అనగానే కరోనా ఇక రాదని లేదు. సో ఎప్పుడైనా ఎక్కడైనా కరోనా వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ గ్రీన్ జోన్ రెడ్ జోన్లు అవ్వచ్చు, అది ఆరెంజ్ జోన్లు అవ్వచ్చు. అందుకని మనం ఏది కూడా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోవడానికి అవకాశం లేదు. కంపల్సరీగా మనం మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. మన లైఫ్ స్టైల్ బిహేవియరల్ చేంజెస్ రావాలి. ఇదొక సీరియస్ ఇష్యూ కింద మనం తీసుకోవాలి. అంటే చాలామంది చెప్తారు రకరకాల కారణాల వల్ల చాలామంది చచ్చిపోతారని. అది మనం అలాంటి జస్టిఫికేషన్ మనం దీనికి ఇవ్వలేము. ఎందుకంటే కరోనా ఏదో కోమార్బిడిటీ, నాకేదో లివర్ ప్రాబ్లం ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, లేకపోతే యాక్సిడెంట్లో చనిపోయాను అనే దాన్ని మనం మన ప్రమేయం ఏమీ లేకోకుండా జస్ట్ పక్కన వాళ్ళకి ఎవరికో పాజిటివ్ వచ్చి వాళ్ళ ద్వారా స్ప్రెడ్ అయ్యి అలా స్ప్రెడ్ అవుతూ వేల మందికి, లక్షల మందికి వచ్చేటట్టు కనుక ఉంటే ఆల్మోస్ట్ మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ ఈ టైప్ ఆఫ్ కేసెస్లో ఒక 2% వరకు మనకి ఆల్మోస్ట్ ఐసీయూలోకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. దాని తర్వాత ఒక లిమిటెడ్గా చాలా తక్కువ మంది చనిపోయే పరిస్థితి కూడా. చనిపోయిన వాళ్ళలో కూడా మనం చూస్తే కనుక కోమార్బిడిటీస్ అంటే హై బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, కిడ్నీ అండ్ అదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇమ్యూనిటీ లెవెల్స్ ఆల్రెడీ తక్కువగా ఉండటం కానివ్వండి, ఓల్డ్ ఏజ్ మోర్ దాన్ 60 years కానివ్వండి, ఇలాంటి కారణాలు మనం ఎక్కువ చూస్తున్నాం. సో ఇవన్నీ సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. సో ముఖ్యమంత్రి గారు ఆల్మోస్ట్ MHA గైడ్లైన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే గైడ్లైన్స్ ఇస్తుందో దాన్ని దృష్టిలో పెట్టుకుని మన స్టేట్కి ఏ రకంగా మంచి జరుగుతుందనే దాని మీదే ఫోకస్ చేస్తున్నారు. డెఫినెట్లీ వీ హ్యావ్ టు పాస్ దిస్ ఫేజ్ అండి. సో అందరూ జాగ్రత్తగానే ముందుకు వెళ్ళాలి. ఇదేదో ఒక్క రోజులో అయిపోయింది కాదు. నెక్స్ట్ 1 year అంటే ఆల్మోస్ట్ వ్యాక్సిన్ త్వరలో వచ్చేస్తుందనే మనం ఆలోచిద్దాము. బట్ వ్యాక్సిన్ కానీ, దీనికి మెడిసిన్ కానీ, అంటే తగ్గడానికి మెడిసిన్ కానీ లేకపోతే రాకుండా వ్యాక్సిన్ కానీ ఏదో ఒకటి స్పష్టమైన ప్రోటోకాల్తో వచ్చే వరకు కూడా మనకి ఈ డేంజర్ అయితే ఉంటుంది. మనం కనుక విచ్చలవిడిగా మనం ప్రవర్తిస్తే మాత్రం చాలా ఫ్రీగా అన్నీ వదిలేసి ఈ ప్రికాషన్స్ తీసుకోకుండా చేస్తే మాత్రం మళ్ళీ లాక్డౌన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే లాక్డౌన్ ఎందుకు, మన హాస్పిటల్ కెపాసిటీ సరిపోదు వీటిని హ్యాండిల్ చేయడానికి, పీక్ని మనం ఎక్స్టెండ్ చేయడానికి. ఒకేసారి పీక్ స్టేజ్కి అమెరికాలో వెళ్ళినట్టు, ఇటలీలో వెళ్ళినట్టు, స్పెయిన్లో వెళ్ళినట్టు ఒకేసారి పీక్లోకి వెళ్తే కనుక మన హాస్పిటల్ కెపాసిటీ సరిపోదు కాబట్టి చాలామంది చనిపోయే అవకాశం ఉంటుంది. అలా కాకోకుండా మనం ఈ పీక్ని ఫ్లాటన్ చేయడానికి, డిలే చేయడానికి, ఆ లోపు మన హాస్పిటల్ యొక్క సామర్థ్యం పెంచుకోవడానికి. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చూస్తే కనుక ఇప్పుడు ఇది వరకు ఉన్న పరిస్థితి అంటే ఈ స్టార్టింగ్ ఫేజ్లో, కరోనా వచ్చిన స్టార్టింగ్ ఫేజ్లో మనకున్న హాస్పిటల్
ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరు, ఇప్పుడు హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరు. మనకి అట్లీస్ట్ కాన్ఫిడెంట్గా 4 స్టేట్ లెవెల్ కోవిడ్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ టైప్ మనం ఏర్పాటు చేసుకోగలిగాం. 13 హాస్పిటల్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏర్పాటు చేసుకోగలిగాం. దాన్ని మల్టిపుల్గా మళ్ళీ ఫర్దర్గా డౌన్ ది లెవెల్ ఇంకా మనకు కావాల్సిన బెడ్స్, వెంటిలేటర్స్ కానివ్వండి, మన మాస్కులు కానివ్వండి, పీపీఈ కిట్స్ కానివ్వండి, వీటన్నిటినీ కూడా టెస్టింగ్ కిట్స్ కానివ్వండి, వీటన్నిటినీ కూడా మనం సమకూర్చుకోగలిగాం. ఈ టైం తీసుకోవడానికి ఈ లాక్డౌన్స్ బాగా ఉపయోగపడినాయి. బట్ ఇదే ఫోకస్ మనకి నెక్స్ట్ ఆల్మోస్ట్ ఈ వ్యాక్సిన్ వచ్చేంత వరకు కూడా మనం ఈ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుని మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉందండి. రైట్ సార్, బిఫోర్ వి ఎండ్ ద ప్రోగ్రామ్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్ ఫ్రమ్ అ కాలర్. రిజిస్ట్రేషన్ అయితే జరిగింది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వెళ్ళడానికి, కానీ కన్ఫర్మేషన్ ఏమీ రావట్లేదు యాప్లో అని చెప్తున్నారు సార్. ఎనీ క్విక్ ఆన్సర్ ఫర్ దాట్ ప్లీజ్? ఇప్పుడు మనం ఈరోజు నిన్న ఈవినింగ్ 5:30కి మనం స్టార్ట్ చేశామండి. ఎందుకంటే మెయిల్లో మనం ఇవ్వమన్నాం, కానీ ఆ మెయిల్లో ఇచ్చిన డేటా చాలా ఇన్కంప్లీట్గా ఉంది. ఓన్లీ ఆయన ఫోన్ నెంబరు, నేను పలానా చాటుకి వెళ్ళాలి, అసలు ఎక్కడున్నావు, అది రెడ్ జోనా గ్రీన్ జోనా, నువ్వు ఏ జిల్లాకి వెళ్తావు, ఏ మండలంకి వెళ్తావు, అలాంటి డీటెయిల్స్ ఏమీ పంపించలేదు. అందుకని ఆన్లైన్ సిస్టమ్ పెట్టాము. నిన్న 5:30కి మనం స్టార్ట్ చేశాము. ఇప్పటికి మీరు ఇందాక చెప్పారు, ఇప్పుడు మనం స్టార్ట్ అయినప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు 1,35,000 ఉంటే ఇప్పుడు 1,25,000 ఉంటే ఇప్పుడు 1,32,000కి వచ్చేసింది. సో అంటే ఆల్మోస్ట్ మనం మాట్లాడుతున్న ఈ 1 అవర్లో 7-8,000 ఎక్కువ పెరిగింది. సో ఇవన్నీ కూడా మనం ఆ కన్సర్న్ స్టేట్స్కి ఈరోజు పంపించాము. ఇప్పుడు మనకి ఏదైతే ఆన్లైన్లో 12 o'clock వరకు, ఆఫ్టర్నూన్ 12 o'clock వచ్చిన వరకు కూడా కన్సాలిడేట్ చేసి ఆ కన్సర్న్ స్టేట్స్కి ఇప్పుడు పంపించాము. సో వాళ్ళ దగ్గర నుంచి మనకి రిప్లై మనకు వచ్చినప్పుడు అంటే వాళ్ళు ఎన్ఓసి ఇవ్వాలి. ఎందుకంటే మనం స్టేట్ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్, మండల్ వైజ్, విలేజ్ వైజ్ డేటా వాళ్ళు పంపించాలి. ఆ పంపించినప్పుడు మాత్రమే వాళ్ళు మనకి కన్సెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఓన్లీ తెలంగాణ వరకు మనం చూస్తే కనుక వాళ్ళు ఈజీగానే కన్సెంట్ ఇస్తున్నారు. అందుకని తెలంగాణకి వెళ్ళే వాళ్ళకి కన్సెంట్ ఇవ్వమని మనం సిఎస్ గారికి ఆల్రెడీ రాశాము. వాళ్ళు ఇవ్వగానే మోస్ట్లీ నెక్స్ట్ 1 or 2 daysలో తెలంగాణ వెళ్ళే వాళ్ళకి మనం పర్మిషన్ ఇస్తాం. కానీ అక్కడి నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం మనకున్న టెస్టింగ్ సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ గ్రూప్స్కి ప్రయారిటీ ఇస్తున్నాము. దాని తర్వాత మనం ఈ ఇండివిజువల్ అప్లికేషన్స్ మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో దీన్ని ఈరోజు ఆల్మోస్ట్ చాలామందికి, ఇందులో ఆల్మోస్ట్ ఒక 40% మెంబర్స్కి వాళ్ళకి మెసేజ్లు వస్తాయి. అంటే మేము మెసేజ్ అంటే క్లియరెన్స్ కాదు, ఆ కన్సర్న్ స్టేట్కి మేము ఈ రకమైన క్లియరెన్స్ కోసం, ఎన్ఓసి కోసం పంపించాము అని. సో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఆ స్టేట్లో పర్స్యూ చేయొచ్చు, లేదా మేమే పర్స్యూ చేస్తున్నాం మా దగ్గర నుంచి. సో దయచేసి కొంత టైం ఇవ్వండి. మాకు ఇప్పుడు టాప్ మోస్ట్ ప్రయారిటీ వలస కార్మికుల్ని సేఫ్గా తీసుకురావడం, వలస కార్మికుల్ని సేఫ్గా పంపించడం. సో అలాగే మన స్టేట్లో ఉన్న ఇతర జిల్లాల వాళ్ళని వాళ్ళ స్వస్థలాలకు పంపించడం. సో ఇది టాప్ మోస్ట్ ప్రయారిటీగా మనం తీసుకున్నాము. సో డెఫినెట్లీ అందరికీ యాంగ్జైటీ ఉంది, మేము అర్థం చేసుకోగలము. డెఫినెట్లీ కొంచెం సహకరించండి, మనం సిస్టమేటిక్గా చేద్దాము. ఇది గనక సిస్టమేటిక్గా చేయకపోతే గనక ఇన్ని రోజులు లాక్డౌన్లో మనం ఏదైతే సాక్రిఫైస్ చేశామో అదంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అంటాము, అంటే వృధా అయిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే 1,00,000 మందిని ఒకసారి మనం స్టేట్లోకి రానిచ్చేస్తే గనక వాళ్ళు ఏమి క్యారీ చేస్తున్నారు, వాళ్ళు తప్పు చేస్తున్నారని కాదు, వాళ్ళకే తెలియకోకుండా వాళ్ళు ఇన్ఫెక్షన్ క్యారీ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళని ప్రాపర్గా ఐడెంటిఫై చేసి వాళ్ళని సెగ్రిగేట్ చేసి నెగిటివ్ ఉన్న వాళ్ళని మనం పంపించే ఏర్పాటు కనుక చేయకపోతే కనుక ఇది గ్రీన్ జోన్ మండలం అనేది లేకోకుండా అయిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇందాక మనం చూసాం ఈ డిస్ట్రిక్ట్ వైజ్ రిపోర్ట్ చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, అంటే ఆల్మోస్ట్ 7 డిస్ట్రిక్ట్స్లో 7,500 కన్నా ఎక్కువ మంది వస్తున్నారు. సో అంటే ఇవన్నీ కూడా ఒకేసారి వాళ్ళందరినీ అలౌ చేస్తే కనుక చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి మనం కింద ప్రయారిటీ కూడా పెట్టాము. అంటే ఏ రకమైన మైగ్రెంట్ లేబర్ ఎంతమంది, ఒక పై డయాగ్రామ్ మనం చూస్తే కనుక మన మైగ్రెంట్ లేబర్ ఎంతమంది ఉన్నారు, అలాగే స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఆఫీస్ వర్క్ కోసం ఎంతమంది అడిగారు, పిలిగ్రిమ్స్ వెళ్ళి ఉన్నవాళ్ళు ఎంతమంది, అలా స్టేట్ వైజ్ ఎంతమంది, ఎవ్రీథింగ్. అంటే గ్రూప్స్ మోర్ దాన్ 50 మెంబర్స్ ఎన్ని గ్రూపులు ఉన్నారు, అలాగే 40 to 50 ఎంతమంది ఉన్నారు, దీని ప్రకారం
ఎక్కువ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము, ఎందుకంటే అది చాలా రోజుల నుంచి వాళ్ళు పాపం వలస కార్మికులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి. సో అందుకని కొంచెం ఒక సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్గా మనం చేద్దాము. మనం కరోనాని వీలైనంత ఎఫెక్టివ్గా మనం దాన్ని ఎదుర్కోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. సమయం తక్కువగా ఉంది, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నిజంగా ఏదన్నా క్లారిటీ అన్సర్టన్గా ఉన్నవన్నీ కూడా ఒక ట్రాన్స్పరెన్సీ రావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. సో స్టేట్స్ నుంచి స్టేట్స్ రావడానికి ఏ విధంగా ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి అనేది మీరు చెప్పారు. చివరిగా ఒకసారి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే కనుక ఎక్కడికి వెళ్ళాలి, స్పందన కార్యక్రమం ఏదైతే ఉందో ఆ యాప్ డీటెయిల్స్ ఏంటి ఒక ముక్కలో చెప్పేస్తే మనం కంప్లీట్ చేద్దాం సార్. వి విల్ కంక్లూడ్ ప్లీజ్. ఇది చాలా సింపుల్ అండి. ఎవరైనా ఇంటర్నెట్ సదుపాయం ఉన్న ఎవరైనా కానీ మొబైల్ నుంచి కానీ ఇంటర్నెట్ కంప్యూటర్ నుంచి కానీ మనకి స్పందన SPANDANA spandana.ap.gov.in. సో ఇందులోకి వెళితే గనక అందులో కోవిడ్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది. కోవిడ్ మూమెంట్ అప్లికేషన్ ఫామ్ అని క్లిక్ చేస్తే గనక మీరు ఫిలప్ చేయాల్సిన డేటా వస్తుంది. సింపుల్ డేటా అంటే మన పేరు ఏమిటి, ఆధార్ నెంబరు, వీలుంటే కనుక ఆధార్ నెంబర్ ఇవ్వండి, అది చాలా ఉపయోగం. ఫోన్ నెంబరు, మీరు ఎక్కడ ప్రస్తుతం ఉన్నారు, ఎక్కడికి వెళ్ళాలి, అడ్రస్సు, ఏ రీజన్ వలన వెళ్ళాలి. సో ఈ డీటెయిల్స్ కనుక ఇచ్చి మీ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మనకి చేసే ఎంతమందిని మనం వాళ్ళు అప్లై చేస్తున్నారు అనేది కనుక డీటెయిల్స్ ప్రతి పర్సన్ డీటెయిల్స్ ఇవ్వాలండి. ఎందుకంటే అదర్ స్టేట్ గవర్నమెంట్స్ ఈ డీటెయిల్స్ అన్నీ కంపల్సరీగా అడుగుతున్నాయి. ఈ డీటెయిల్స్ లేకపోతే కనుక వాళ్ళ NOC ఇవ్వట్లేదు. అందుకని ఈ డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేస్తే కనుక మనం వీటిని ఒక స్టేట్ వైజ్ డిస్ట్రిక్ట్ వైజ్ మనం సెగ్రిగేట్ చేసి ఆటోగా సెగ్రిగేట్ చేసి ఆ పర్టికులర్ స్టేట్కి పంపించి వాళ్ళు కన్సెంట్ ఇవ్వగానే మన డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్కి ఇవన్నీ పంపిస్తున్నాము. డిస్ట్రిక్ట్ కంట్రోల్ సెంటర్ వాళ్ళు ఒక లింక్ వీళ్ళ మొబైల్కి, ఏ మొబైల్ నుంచి అయితే వీళ్ళు రిజిస్టర్ చేశారో ఆ మొబైల్కి ఒక లింక్ పంపిస్తారు. ఆ లింక్ మనం క్లిక్ చేస్తే కనుక QR కోడ్తో ఒక పాస్ మనం జనరేట్ అవుతుంది. జస్ట్ లైక్ మన ఈ ఫ్లైట్ టికెట్స్ అవన్నీ మన వాళ్ళకందరికీ అలవాటు ఉన్నదే, ఆ రకమైన లింక్ మనం పంపించి ఆ లింక్ క్లిక్ చేయగానే మీ QR కోడ్తో ఉన్న పాస్ మనకు జనరేట్ అవుతుంది. అది మీరు ఇంటికాడి నుంచే మీరు డౌన్లోడ్ చేసుకుని మీ ప్రయాణం స్టార్ట్ చేయొచ్చు. సో అందుకని చాలా సింపుల్గా ఎక్కడా కూడా ఎవరిని కలవాల్సిన అవసరం లేకోకుండా, ఆఫీసులకు వెళ్ళాల్సిన అవసరం లేకోకుండా చేయడం జరిగింది. ఇలా అవకాశం లేని వాళ్ళు నియరెస్ట్ తహసీల్దార్ ఆఫీస్లో ఫిజికల్ అప్లికేషన్ కూడా పెట్టడానికి మనం ప్రొవిజన్ ఇచ్చాము. వాళ్ళు ఫిజికల్ అప్లికేషన్ పెడితే కనుక తహసీల్దారే వాళ్ళ స్టాఫ్ని పెట్టి ఇది ఆన్లైన్లో వాళ్ళు ఆన్లైన్లో ఫీడ్ చేస్తారు. దాని బేసిస్ మీద మనం యాక్షన్ స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు ఆల్మోస్ట్ యావరేజ్గా పర్ డే సుమారు ఒక 4,000 నుంచి 5,000 మందిని మనం బయటికి పంపిస్తున్నాము, మళ్ళీ లోపలకు కూడా తీసుకుంటున్నాము. సో బట్ ఏంటంటే ఇదంతా కూడా వలస కార్మికులు కాబట్టి ప్రజలు మమ్మల్ని ఎప్పుడు పంపిస్తారని అంటున్నారు. డెఫినెట్లీ అది కూడా మనం ఏర్పాటు చేస్తాము, బట్ ఒక సిస్టమేటిక్గా ఒక ఆర్గనైజ్డ్ వేలో. ఓకే, థ్యాంక్ యూ కృష్ణబాబు గారు, మీ సమయాన్ని మాకు ఇచ్చారు, అనేక సందేహాలను నివృత్తి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడేస్ 4th Estate. చూస్తూనే ఉండండి సాక్షి.